బాగుంటుందో సిద్ధం చేసుకుంటాడు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో అన్ని ప్రణాళికలు వేసుకుంటాడు. దీని తర్వాత ఈ ప్రణాళికలు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత వ్యాపారం చేసినట్టు అనుభూతి కూడా చెందుతాడు, ప్రాఫిట్స్ వస్తున్నట్టు కూడా అనుభూతి చెందుతాడు. తర్వాత సంకల్పం చేస్తాడు, ఎస్ చేసేయాలి, ఈ వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఏం చేస్తాడు, నేను వ్యాపారం చేయాలనుకున్నాను, నేను ఈ వ్యాపారం అయిపోయాను అని చెప్పి మనసులో ఉంటే చాలు అనుకుంటాడా? ఒక చదువుకోవాలన్నా, ఒక ఆట ఆడాలన్నా, ఒక వృత్తి చేపట్టాలన్నా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఏది చేయాలన్నా మనసులో అయితే పెట్టుకుంటాడా? తాను మనసులో చేసినటువంటి ఆలోచనలను అనుభూతి చెంది సంకల్పం చేసి కార్యరూపకంగా వ్యాపారంగా బయటకు చిత్రీకరించి చూపిస్తాడు. ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తాడు చక్కగా. తర్వాత అక్కడ ఉండేటటువంటి వారికి, అక్కడికి వెళ్ళేటటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి డ్రెస్ కోడ్స్ కూడా పెడతారు. కొన్ని కంపెనీలు మీరు దాన్ని గమనించారంటే అందులో ఒక కంపెనీలో పనిచేసేటటువంటి వ్యక్తికి డ్రెస్ కోడ్ ఉండదండి. ఏముంటుంది డ్రెస్ కోడ్? ఐడి కార్డు ఉంటుంది, ఫార్మల్ డ్రెస్ ఉండాలని చెప్పేసి అంటారు. ఇవన్నీ దేనికి? ఇవి లేకపోతే ఉద్యోగం చేయకూడదా? ఒక స్కూల్కి వెళ్ళాలంటే యూనిఫామ్ ఉంది, మెడలో ఐడి కార్డు ఉంది. ఒక కాలేజీకి వెళ్ళాలంటే యూనిఫామ్ ఉంది, ఐడి కార్డు ఉంది. ఒక కంపెనీలో పని చేయాలంటే యూనిఫామ్ ఉంది, ఐడి కార్డు ఉంది. మరి ఇంత పెద్ద విశ్వ సృష్టిని నడిపిస్తున్నటువంటి భగవంతుని యొక్క సేవకులకి యూనిఫామ్ ఉండకూడదా? ఐడి కార్డు ఉండకూడదా? ఇది యూనిఫామ్, ఐడి కార్డు మనం భగవంతుని యొక్క సేవకులు అని తెలిపేటటువంటి ఐడి కార్డ్స్, డ్రెస్ కోడ్ ఇది ఉంటేనే ఎవరైనా గుర్తుపడతారు, వీళ్ళు పలానా అని. లేకపోతే ఎవరు గుర్తుపడతారు? అందుకని ఇదంతా చేయాలి. మనసులో ఉన్నది అని అంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది. మనసులో లేని బయటికి రమ్మన్నా రాదు. ఇప్పుడు 6 రోజుల పాటు ఈ కోర్సు మేము చెయ్యాలి అంటే దీని గురించి మేము ఎంతో ఆలోచించాలి, మనసులో ఎంతో విచారం చేస్తేనే కదా ఇప్పుడు కార్యరూపకం దాల్చింది. ఈ కోర్సు మీరు కానీ గమనిస్తే 2021వ సంవత్సరంలో కోవిడ్ టైంలో మేము మొట్టమొదటిసారి మహబూబ్ నగర్లో చేసాం. 2021 తర్వాత మళ్ళీ ఇదే చేయటం అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? ఇన్ని సంవత్సరాల అంతరం తర్వాత మరలా ఇప్పుడు ఈ కోర్సు ప్రారంభం చేసాము. ఈ కోర్సు ఇలా ప్రారంభం చేయడానికి ఎంత విచారం చేసి ఉండాలి? లేకపోతే నేను మనసులో రోజు చేసేస్తాను కోర్సు అని చెప్పి అనుకోలేము కదా. ఒక ప్రసంగం చేయాలన్నా, ఒక అభ్యాసం చేయాలన్నా, ఒక సేవన చేయాలన్నా, ఒక సేవను అందించాలన్నా మనసులో చేసేటటువంటి విచారాన్ని అంతటినీ కూడా బయటికి కార్యరూపకంగా తెచ్చి పెడతాం. సరిగ్గా ఇది కూడా అంతే. భగవంతుని కృష్ణుడు ఇదే చెబుతున్నారు, నా భక్తులు అయినటువంటి వారు నన్ను యథార్థంగా అర్థం చేసుకోగలుగుతారు, నన్ను యథార్థంగా అర్థం చేసుకున్నటువంటి వారు నా గురించి అందించగలుగుతారు. కనుక తద్విజ్ఞానార్థం సద్గురువు వారిని వచ్చే, నీవు ఆ జ్ఞానాన్ని పొందాలి అని అంటే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళు అని చెప్పే. మరి ఆ గురువు గారు ఎవరు అని అంటే శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం అని చెప్పి 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 సాంప్రదాయాలు వస్తున్నటువంటి ఏదో ఒక సాంప్రదాయ ఆచార్యుల నుంచి ఈ భగవద్గీత జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి చెప్పుకోవడం. మరి ఇలా చెప్పిన తర్వాత మరి ఇస్కాన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే ఈ 4 పరంపరల్లో బ్రహ్మ సాంప్రదాయం ఉంది కదా, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయానికి చెందినటువంటిది ఇస్కాన్ సంస్థ. ఈ ఇస్కాన్ సంస్థలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు 32వ ఆచార్యులు. ఈ 32వ ఆచార్యులు అయినటువంటి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు అందించినటువంటి భగవద్గీత యథాతథం నేటి అధునాతన యుగానికి తగినటువంటి ఉదాహరణలతో, అర్థమయ్యేటటువంటి వివరణలతో కూడి అందించబడింది. అందుకని నేటికి కూడా ఏ భగవద్గీతకు లభించినటువంటి ఆదరణ ఇస్కాన్ భగవద్గీతకు లభిస్తుంది. భగవద్గీత యథాతథం అని చెప్పి మీరు చెబితే నమ్మరు. గత కొన్ని సంవత్సరాలుగా పుస్తక వితరణ అయినటువంటి సంఖ్యను కానీ గమనిస్తే భగవద్గీత యథాతథం మొట్టమొదటి ప్లేస్లో ఉంటుంది. మొత్తం అన్ని పుస్తకాల వితరణతో గమనిస్తే ఇది జర్నల్, దీనిని పబ్లిష్ చేశారు, గిన్నిస్ బుక్ రికార్డ్ అయ్యింది భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇట్ ఈస్.
అందుకని నేటికి కూడా మన ప్రధానమంత్రి గారు కావచ్చు, ఉప ప్రధానమంత్రి గారు కావచ్చు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత యథాతథాన్ని బహుకరిస్తూ ఉంటుంటారు. అంత విలక్షణమైనటువంటి భగవద్గీతను మనం అధ్యయనం చేయడానికి, భగవద్గీతను పరిచయం చేసుకోవడానికి ఈ కోర్సు పెట్టుకున్నాం. అయితే ఈ కోర్సు పరిచయం ఆ వీడియో పెట్టినప్పుడు స్టార్టింగ్ మనం ఏం చెప్పుకోబోతున్నాం అని స్టార్టింగ్ సౌండ్ జీరో ఈ కోర్సు ద్వారా మనం ఎవరు అనేటటువంటి విషయం మనకి తెలపడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందం కోసం వెతుకుతున్నారు ఈ ప్రపంచంలో. విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నెన్నో ఉపద్రవాల్లో చిక్కుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఇటువంటి ప్రయత్నాల్లో ఉపద్రవాల్లో చిక్కుకున్నప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడా అనేటటువంటి ఒక ప్రశ్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మదిలో మెదులుతుంది. భగవంతుడిని ఆరాధించేటటువంటి, సేవించేటటువంటి మత విధానాలు ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు ఇన్ని మత ధర్మాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అసలు భగవంతుడు ఒకడా లేకపోతే అనేకులా అనేటటువంటి సందిగ్ధావస్థలో భగవంతుడిని సేవించాలనేటటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి నాస్తిక అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో మంచి వారికి చెడు జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, భగవంతుడు ఉంటే మనకి ఎట్లాంటివి జరుగుతాయా అని అనిపిస్తుంది. అసలు వీటన్నిటికీ కారణం మొట్టమొదట మనం శారీరకమైనటువంటి భావంలో ఉండటం, మనల్ని మనం శారీరకమైనటువంటి భావంతో గుర్తించుకోవడం. ఒక వ్యక్తి పొందినటువంటి శరీరంతో తాను ఈ శరీరం అని చెప్పి అనుకోవడంతో పాటు పలానా దేశస్తుడని, పలానా మతానికి చెందినటువంటి వాడిని, నేను కుక్కనని, నేను పిల్లినని, నేను పందినని భావిస్తూ ఉంటుంటాడు. కానీ వాస్తవానికి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు అని అంటే భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి అంశం, ఆత్మస్వరూపుడు. ఈ విషయం తెలుసుకున్నంత వరకు ఒక వ్యక్తి ఆనందాన్ని, సంతృప్తిని పొందలేరు. కనుక ఆనందాన్ని, సంతృప్తిని అందించేటటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని మనం అన్వేషించాలి. అదే ఈ కోర్సు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ విషయాన్నే భగవంతుడు కృష్ణుడు గీతాచార్యుడు మనకి పరిచయం చేశారు. ఏమని? మొట్టమొదటి ఉపదేశం, అర్జున నీవు ఈ శరీరం కాదు, ఆత్మవి. ఈ ఉపదేశంతోనే మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. సో దీనిని మనం శ్రీల ప్రభుపాదుల వారు కూడా వీ హ్యావ్ టు రియలైజ్ దిస్ అని అన్నారు. మనం ఖచ్చితంగా దీన్ని సాక్షాత్కారం పొందవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఇప్పుడు ఈ సాక్షాత్కారాన్ని అందించేటటువంటి నిమిత్తమై మరి మన దగ్గర సమాచారం ఉండాలి కదా. సాక్షాత్కారం పొందాలి అని అంటే అభ్యాసం జరగాలి. అభ్యాసం జరగాలని అంటే సిద్ధాంతం తెలియాలి కదా. జ్ఞానం అనేటటువంటిది లేకపోతే అభ్యాసం ఎలా చేస్తాం? అందుకని అభ్యాసానికి తగినటువంటి జ్ఞానం మౌలికమైనటువంటి సాధనం కనుక ఆ మౌలికమైనటువంటి సాధనాన్ని, సాక్షాత్కారానికి మాధ్యమమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. కనుక భగవద్గీత జ్ఞానాన్ని మనం అంతా కూడా మొట్టమొదట అధ్యయనం చేయాలి. సిద్ధాంత రూపకంగా తెలుసుకోవాలి మొట్టమొదట, తర్వాత అనుభవపూర్వకం. సిద్ధాంత రూపకంగా తెలియకపోతే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని సిద్ధాంతం తెలిపేటటువంటి ప్రయత్నం మనం ఈ 6 రోజుల పాటు ఆత్మాన్వేషణ కోర్సు ద్వారా మనం చేసుకుంటున్నాం. ఇక తర్వాత ఈ భగవద్గీతలో 5 అంశాల గురించి చెప్పారని, ఆ 5 అంశాల గురించి రేపటి తరగతిలో మనం చెప్పుకుంటామని చెప్పి నేను తరగతిని ముగించుకున్నాను. ఈరోజు భగవద్గీతలో చెప్పబడినటువంటి 5 అంశాల గురించి, ఆ 5 అంశాలని ఒక్కొక్కటిగా ఈ
తక్కిన 5 రోజుల పాటు మనం వివరించుకోవడం జరుగుతుంది. ప్రారంభించే వరకు యథాప్రకారం మంగళాచరణ చేసి ప్రారంభిద్దాం. అందరూ కూడా నాతో పాటు చేతులు చూపించుకుంటాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సకలజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీతలో 5 ప్రధానమైనటువంటి అంశాల గురించి వర్ణించబడింది. ఏమిటవి అనంటే ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. మీరు మొత్తం భగవద్గీత అంతా మొదటి నుంచి చివరి వరకు చూస్తే భగవంతుని గురించి ఉంది, జీవుల గురించి ఉన్నది, ప్రకృతి గురించి ఉన్నది, ప్రకృతిలో జీవులు చేసేటటువంటి కర్మల గురించి ఉన్నది, ప్రకృతిలో జీవులు చేసేటటువంటి కర్మల కాలానుగుణంగా ఎలా ప్రభావితం అవుతూ ఉంటుంటే ఈ ప్రకృతి కాలం చేత ఎలా నియమించబడుతుంది అనేటటువంటి అంశాలు మీకు కనిపిస్తాయి. ఇంతకు మించి ఇంకొక విషయం మీకు కనిపించదు భగవద్గీత. భగవంతుని గురించి, జీవుల గురించి, ప్రకృతి గురించి, కాలం గురించి, ఈ ప్రకృతిలో జీవులు చేసేటటువంటి కర్మల గురించి చెప్పబడింది భగవద్గీత. కనుక ఈ 5 అంశాలని ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ చివరి రోజున భగవద్గీత మనకి నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే ఈరోజు ఈ 5 అంశాల్లో దేని గురించి తెలుసుకుంటాం అని అంటే, ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరి గురించో తెలుసుకునే కంటే తన గురించి తెలుసుకోవటం చాలా ఇష్టం ఉంటుంది. తన గురించి ఎవరైనా చెబుతూ ఉంటుంటే నా గురించి ఇంత ఉందా అని చెప్పి అనిపిస్తుంది ఎవరికైనా. సర్వసాధారణ నాకు నన్ను పొగిడించుకోవాలని లేదండి అని అంటారు, కానీ పొగుడుతుంటే మాత్రం దానివల్ల వచ్చే మజా ఇంకా దేంట్లో రాదండి. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మత్తెక్కించేటటువంటి మద్యం సేవిస్తే కూడా అంత మత్తు రాదనమాట. కానీ దీనివల్ల వస్తుంది. ఇవే ఆపరేషన్ చేసేటప్పుడు ఇచ్చేటటువంటి అనస్థీషియా వల్ల కూడా వచ్చేటటువంటి మత్తు కూడా ఈ మత్తు ముందు ఎందుకు పనిచేయదు, అంత మత్తు ఉంది. ఈ మత్తు చూడండి, మద్యం మత్తు అయినా కొంత సమయానికి వదులుతుంది,
ఇచ్చి ఆపరేషన్ థియేటర్లు ఇచ్చినటువంటి అనస్థీషియా మత్తు అయినా కొంత సమయం తర్వాత వదులుతుంది, కానీ ఈ మత్తు మాత్రం వదలదు. అందుకని తనను గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకని మొట్టమొదట మన గురించి మనం తెలుసుకుంటాం. ఎవరు మనం? మనం ఎవరు? సరే, మీరు ఎవరు అని చెప్పి ఎవరినైనా అడిగారు అనుకోండి, చెబుతారు, ఏదేదో చెబుతారు. కానీ మీరు ఎవరనేటటువంటిది యథార్థంగా అయితే ఎవరు చెప్పరు. మీరు కావాలంటే చూడండి, చిన్న పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎవరని అన్నాడు అంటే, నువ్వు ఎవరంటే వెంటనే నా కొడుకు అంటుంది, అంతే. సరిగ్గా ఇదే జరుగుతుంది. ఎవరికి వారు తమకు సంబంధించినటువంటి వారిగా తమ సంబంధికుల్ని తమ వారిగా పరిచయం చేస్తారు తప్పితే ఎవరనేటటువంటిది ఎవరు చెప్పరు. నిజంగా అది జరిగితే ఎవరితోనూ ఇది తెలుసు అందరికీ, అందుకనే నిజం చెప్పరు. అందరికీ తెలుసు అంటారు, ఎవరికి ఎవరు సొంతము, ఏమవుతుంది ఈ బంధము అంటారు. అయినా కూడా అన్నీ నా సొంతమే అని చెప్పి అంటారు. ఇది పరిస్థితి. ఈ భ్రమలోనే పోతూ ఉంటుంటారు. మరి మనకు మర్చిపోతున్నటువంటి సత్యాన్ని ఎవరు చెప్పాలి? అయితే భగవంతుడు చెప్పాలి, లేదా భగవంతుని యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు చెప్పాలి. లేకపోతే మనకి మనం ఎవరనేటటువంటిది ఎవరు చెప్పలేరు. ఒకసారి ఇలాగే జరిగింది. ఒక గ్రద్ద గుడ్లు పెట్టింది. ఆ పెట్టినటువంటి గుడ్లలో ఒక గుడ్డు కోడి గుడ్లలో కలిసిపోయింది. ఏదో గాలిపాటున గ్రద్దలు శిఖరాల ఎత్తులో గుడ్లు పెడతాయి. ఆ శిఖరాల ఎత్తులో పెట్టినటువంటి గుడ్లలో ఒక గుడ్డు దొర్లుకుంటూ వచ్చి కోడి గుడ్లలో కలిసింది. ఇప్పుడు కోడి ఏం చేస్తుంది? తన గుడ్లలో ఉన్నది కాబట్టి తనదే అని చెప్పి భావించి ఆ గుడ్లతో పాటు ఆ కోడి గుడ్డును కూడా పొదిగింది. ఇప్పుడు కోడి గుడ్లలో నుంచి కోడి పిల్లలు వస్తాయి. గ్రద్ద గుడ్డులోంచి కోడి పిల్ల అయితే రాదు కదండి, గ్రద్ద పిల్ల వచ్చింది. చూసారు, పోలికలు చూస్తే కోడి పోలికల్లో లేవే అని చెప్పి అనుకున్నారు. అయినా కూడా పెద్దలకు అర్థమవుతుంది, కోడి పిల్ల కాదు గ్రద్ద పిల్ల అని చెప్పి తెలిసినా నువ్వు ఇది గ్రద్ద పిల్లని మాత్రం చెప్పదు. ఎందుకు? ఇది పెరిగిన తర్వాత ఇది మనల్ని రక్షిస్తుంది అని ఒక భావన కలిగింది. ఈ కోడి పిల్లలతో పాటు ఈ గ్రద్ద పిల్ల కూడా పెరిగి పెద్దదయ్యింది. పెరిగి పెద్దదైతే అయ్యింది, కానీ ఆలోచనలన్నీ ఆకాశంలోకి ఎగరాలని ఉంది. కానీ కోడి పిల్లలతో పాటు కోడిలాగా తిరుగుతుంది నేలపై. తర్వాత ఏమైంది? వెళ్ళి ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా సందేహం వచ్చిందంటే పెద్దలను అడుగుతారు కదా, వెళ్ళి అలా పెద్దలను అడుగుతారు. అలా పెద్దలు అడగడానికి వెళ్ళింది. వెళ్ళి వృద్ధ కోడి ఉంది అందులో, పెద్ద కోడి. ఆ పెద్ద కోడి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అంటారు కదా, అట్లా నాకు ఆకాశం చూస్తుంటే పైకి ఎగరాలనిపిస్తుంది అని చెప్పారు. అనగానే వింటున్నాను, దీనికి నేను కోడిని కాదని తెలిసిపోయిందా ఏమిటి? ఇప్పుడు దీనికి కానీ నిజం తెలిస్తే మనం వదిలి వెళ్ళిపోతుంది, అందుకని దీనికి ఎప్పటికీ నిజం తెలియదు అని చెప్పి భావించి ఏం చేసింది? నీకు పిచ్చా? నువ్వేమన్నా గ్రద్దం అనుకుంటున్నావా, లేకపోతే కాకి అనుకుంటున్నావా, కొంగం అనుకుంటున్నావా? మనం కోళ్ళం అంటే కిందే ఉండాలి మనం అని చెప్పాను. నిజమే కదా, మనం కోళ్ళం అని చెప్పాను. గ్రద్దకు కోడి అని ప్రీచింగ్ జరిగింది, కానీ వాస్తవానికి అది కోడి కాదు, గ్రద్ద. ఇప్పుడు ఏమనుకుంటుంది? అందరూ చెబుతున్నారు కదా, చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఫ్రెండ్స్ చెబుతున్నారు నువ్వు కోడివి కాదు గ్రద్దవని. జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెబుతున్నారు నువ్వు కోడివి కాదు గ్రద్దవి అని చెప్పి. తర్వాత చుట్టూ ఉన్నటువంటి
చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చెబుతున్నారు, పెద్దలు కూడా చెబుతున్నారు, నువ్వు గ్రద్దవు కాదు కోడివి అని చెబుతున్నారు. ఇప్పుడు ఏమనుకుంటుంది ఈ గ్రద్ద? ఇంతమంది చెబుతున్నారంటే బహుశా నేనే రాంగ్ ఏమో, నేను కోడిని నేమో గ్రద్దని కాదేమో అనుకుంటుంది కదా. సరిగ్గా అలాగ అనుకుంటుంది. అలా అనుకునేటటువంటి సమయానికి ఒక సాధువు చూసాడు. ఏం చూసాడు అనంటే, కోడి పిల్లలన్నింటినీ కాపాడుతూ ఈ గ్రద్ద అక్కడే తిరుగుతుందన్నమాట. ఏంటిది ప్రకృతికి విరుద్ధంగా ఉంది. కోడి పిల్లల్ని గ్రద్ద చూస్తే ఏం చేస్తుంది? అమాంతం తన్నుకొని పోతుంది, ఎత్తుకొని పోతుంది. ఈ గ్రద్ద చూస్తే కోడి పిల్లలన్నింటినీ రక్షిస్తూ ఏ గ్రద్దను రానివ్వట్లేదు, ఏ కాకిని రావడం లేదు, ఏమిటబ్బా ఇంత ఆశ్చర్యం అని చెప్పి అనుకొని ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళి, ఏ గ్రద్ద ఏం చేస్తున్నావు నువ్వు? ఆకాశంలో ఎగరకుండా ఏమిటి కింద తిరుగుతున్నావు అని చెప్పి అన్నాడు. అనగానే, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి. ఏం మాట్లాడుతున్నారంటే, ముందు నీకు తల పనిచేస్తుందా? నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు గ్రద్దవై ఉండి నువ్వు కోడిలాగా నేలపై తిరుగుతున్నావేమిటి అని అంటే, ఓహో మీరు పొరపాటు పడ్డారు, నేను కూడా మీలాగే పొరపాటు పడ్డాను. నేను కోడిని కాదు గ్రద్దనే అని చెప్పి నేను మా పెద్దల్ని అడిగా. నేను అలాగే అనుకున్నా. తర్వాత నాకు తెలిసింది ఏమని, నేను గ్రద్దని కాదు కోడిని అని చెప్పి నేను కన్విన్స్ అయ్యా. నిజంగా నేను గ్రద్దన అయితే ఆకాశంలో ఎగరాలి కదా. మీరు అన్నట్టే నేలపైన తిరుగుతున్నాను. ఎందుకు నేలపైన తిరుగుతున్నానంటే నేను కోడినే అన్నాను. అనగానే నీ పని లెక్కదు చెప్తాను అని చెప్పి ఆ సాధువు ఏం చేశాడు? ఆ కోడిని పట్టుకున్నాడు, గ్రద్దను పట్టుకున్నాడు. గ్రద్దను పట్టుకొని గిరా 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 తిప్పి పైకి విసిరితే రెక్కలు ఆడిస్తూ కింద పడిపోయి. అప్పుడు అన్నదనమాట, నేను చెప్పానా మీకు, నేను గ్రద్దన కాదు కోడిని అని చెప్పాను కదా. నిజంగా మీరు అన్నట్టే నేను గ్రద్దన అయి ఉన్నట్టు ఈ పాటికి ఆకాశం ఎగిరేదండి. నేను కింద పడ్డానంటే ఖచ్చితంగా నేను కోడిని. నీకు ఎవరో బాగా ప్రీచింగ్ చేసేసారు, ప్రచారం బాగా చేశారు, బాగా బోధ బాగా జరిగింది, నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు, నీ పని చెప్తాను అని చెప్పి మళ్ళీ ఆ సాధువు ఏం చేశారు, ఇంకొకసారి ఆ గ్రద్దను పట్టుకొని గిర్ర 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 చెప్పి మళ్ళీ ఇందాక విసిరినటువంటి దానికంటే కూడా మరి కొంత ఎత్తుకైతే ఎగిరింది, కానీ మళ్ళీ కింద పడిపోయి. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కదా. ప్రాక్టీస్ లేక కింద పడిపోయిన తర్వాత అప్పుడు అంటుంది, అయ్యా నా వాటికి నా మానవులు నన్ను వదిలేయచ్చు కదా, నేను ఎగరలేను రామర్రు అని నేను అంటుంటే నువ్వు ఎగరగలవు, నేను గ్రద్దవి అని చెప్పి నన్ను మరీ పైకి వేస్తారేమిటి అని చెప్పి మాట్లాడు. నీ పనిలా కాదు, ఇంకా నీకు కొంచెం స్ట్రాంగ్గా పడాలి అని చెప్పి ఆ గ్రద్దను తీసుకొని మరింత బలంగా తిప్పి విసిరే. అవి అలా విసిరినప్పటికీ ఒక్కసారి ఆ గ్రద్ద ఎగరడం మొదలుపెట్టి ఆ సాధువు దగ్గరికి వచ్చాయ్యా, మీరు చెప్పింది నిజమే, నేను ఎగరగలుగుతున్నాను, నేను కోడిని కాదు గ్రద్దని అన్నాడు. సరిగ్గా మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరి దగ్గరికి నిన్న నేను తరగతిలో చెప్పినట్టు ఎవరో ఎల్ఐసి ఏజెంట్ దగ్గరికి వచ్చి, మీరు ఇప్పుడు చక్కగా సంపాదించుకుంటున్నారు, చక్కగా బాగున్నారు, రేపు పొద్దున్న మీకు యాక్సిడెంట్ అయిపోతే సడన్గా మీ జీవితం ఏమైపోతుంది, వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది, అందుకని మా దగ్గర ఎల్ఐసి పాలసీ ఉంది, ఈ పాలసీ తీసుకోండి, ఈ బీమా మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పి ఎల్ఐసి ఏజెంట్ ప్రీచింగ్ చేసి ఎల్ఐసి పాలసీ కట్టించేసినట్టు మమ్మల్ని 6 రోజుల కోర్సు కూర్చోబెట్టి మీరు ఏమిటండి ఇలా ప్రీచింగ్ చేస్తారు అని అనిపిస్తుంది కదా. మనం కూడా అదే విధంగా అనుకుంటున్నాం. ఇది మనకు పోవాలి. ఇది ఎంతవరకు అయితే పోదో అంతవరకు మనం వెతికేటటువంటి ఆనందం, సంతృప్తి, విజయం మనకు దొరకదు. సంతృప్తి పొందాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఇక్కడ ఆనందం పొందాలని ఎంతమంది అనుకుంటున్నారు? విజయవంతులు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? చూడు, అందరికీ ఉంది సగటున ఈ కోరిక. మరి ఇది నెరవేరాలంటే మొట్టమొదట
మనం ఎవరనేటటువంటి తెలుసుకోవాలి. అందుకని భగవంతుడి కృష్ణుడు కూడా అర్జునుడికి చేసినటువంటి మొట్టమొదటి ఉపదేశం ఏమిటో తెలుసా అండి? అర్జున, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్ సోల్. నీవు ఈ శరీరం కాదు, నీవు ఆత్మస్వరూపుడివి అని ఉపదేశం చేసే ద్వితీయ అధ్యాయం. ఫస్ట్ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. మొట్టమొదటి శిక్ష, మొట్టమొదటి ఉపదేశం. యావత్ ఉపదేశాలు ప్రారంభం అవ్వాల్సింది అయ్యేవి ఈ ఉపదేశంతోనే. నేను ఎవరనేటటువంటిది తెలుసుకోకుండా ఏ వ్యక్తి కూడా తన యొక్క విద్యాభ్యాసాన్ని ప్రారంభం చేయలేడు. దీనితోనే ప్రారంభం అవుతుంది. అందుకని నిన్న తరగతిలో మనం చెప్పుకున్నాం కదా, అతతో బ్రహ్మ జిజ్ఞాస. నీవు మనుష్య శరీరం ఎత్తావు కాబట్టి ఎత్తినటువంటి మనుష్య శరీరంతో నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆత్మస్వరూపుడిగా తెలుసుకోవాలి. అదే భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు మనకు ఉపదేశం చేస్తాడు మొట్టమొదటి. అందుకని ఆత్మ గురించి మాట్లాడితే సర్వసాధారణంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏమిటంటే ఏదేదో మాట్లాడుతున్నారు, మా పార్టీకి మేము బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ మాకు ఎన్నో అవసరమే అని అనిపిస్తుంది. కానీ ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకొని మన గురించి మనం తెలుసుకోకపోతే మొత్తం కోల్పోతామండి. మొత్తం కోల్పోయినట్టు ఏమీ లేదండి. మనం ఈ ప్రపంచంలో అన్నింటి గురించి తెలుసుకుంటున్నాం. రాజకీయాల గురించి తెలుసుకుంటున్నాం, క్రీడల గురించి తెలుసుకుంటున్నాం, ప్రపంచంలో ఉండేటటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాం, ఎరుగు పొరుగు వారి గురించి తెలుసుకుంటున్నాం, అందరి గురించి అన్నింటి గురించి తెలుసుకుంటున్నాం. మరి మన గురించి తెలుసుకుంటున్నాం. ఇల్లు చక్కబెట్టుకోవటం లేదు, ఊరంతా చక్కబెడుతున్నాం. అంతలోనే ఏమవుతుందో ఏమి తెలియటం లేదు, కానీ నాకు అంత తెలుసు అండి. ఎవరైనా చెప్పగలరండి నా శరీరం లోపల ఏం జరుగుతుందేనండి? ఎవరు చెప్పలేరండి. కానీ మళ్ళీ ఏమంటారు? నాకు అన్నీ తెలుసు అండి. పోనీ ఎవరైనా కానీ నీకేం తెలియదు అని అన్నారు అనుకోండి, ఏమంటాం? నిజమే చెప్పారు, నాకేం తెలియదు అని అంటాను. నీకేం తెలియదు అని అంటూ ఒప్పుకోం మనం. అదేమిటి అంత మాట అంటారు? నన్ను పట్టుకోను, నాకేం తెలియదు అంటారు ఏమిటి? నాకు అన్నీ తెలుసు. ఏమీ తెలియకుండానే అన్నీ తెలుసు అంటున్నాం. అదేమిటి ఏమీ తెలియకుండా అన్నీ తెలుసు అని అంటున్నావని మీరు ఎలాగ అంటున్నారు అని అంటే, మొట్టమొదటి తెలుసుకోవటం మనతో ప్రారంభం. తనను గురించి తాను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయాన్ని యథార్థంగా తెలుసుకోలేడు. ఎందుకని ఈ మాట చెబుతున్నాం అని, తాను ఎవరనేటటువంటిది తనకు బోధపడితే తాను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేటటువంటిది యథార్థంగా బోధపడుతుంది. కనుక మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆకృతి పొందినటువంటి ఆకృతికి తగినటువంటి కృతిని మనం ఖచ్చితంగా చెయ్యాలి. మరి అది చెయ్యాలంటే ఈ ఆకృతి పొందిన మనం ఎవరో మనకి తెలియాలి. ఇప్పుడు ఇక్కడ నిన్న మనం చూడండి కమలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఈరోజు చూడండి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇప్పుడు కమలా గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి చెన్నకేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి మందిరానికి రావటానికి ఏమిటి అక్కడే పెడితే బాగుంది కదా, సడన్గా ఎందుకు మార్చేసారు అసలు అని అనిపించలేదా? ప్రసంగం చేసే మాకే అనిపించింది. పెడితే ఒకచోట అయితే కంటిన్యూ అయ్యేది కదా. ఈ భౌతిక ప్రపంచంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఈ మార్పులకి మనం అడ్జస్ట్ అవ్వాలి అంటే, సర్దుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే, ఓర్చుకోవాలి అని అంటే మనం ఏం పొందాలి? మనం ఎవరనేటటువంటిది మనం తెలుసుకోవాలి.
శారీరక భావంలో ఉంటే ఖచ్చితంగా కలత కలుగుతుంది. ఆత్మానుభవ మార్గంలో ఉంటే అర్థం చేసుకొని సహకరించేటటువంటి నిపుణత మనకు వస్తుంది. అందుకనే భగవంతుడి కృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఉపదేశాల్లో మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమ వాయువు నిత్య తాం స్థితిక్షస్వ భారత. అర్జున, ఈరోజు తరగతి నిర్వహిస్తున్నటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయం రేపు కూడా కొనసాగదు, రేపు మారుతుంది. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద. మరలే కమలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో క్లాస్ జరుగుతుంది కదా అని చెప్పి అక్కడే కంటిన్యూ అవుతుంది అనుకోండి, అక్కడ కూడా మారవచ్చు. ఆగమ పాయను నిత్య తాను స్థితిక్షస్వ భారత. మారుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? అస్తమానం మార్చేస్తున్నారు, ఫిక్స్డ్గా ఉంటేనే మేము వస్తాం అంటే అలాగే అనద్దయ్యా, ఓర్చుకోవటం నేర్చుకో. ఎంత చక్కగా చెప్పారు చూడండి ఉపదేశం. శీతోష్ణ సుఖదుఃఖ. శీతాకాలం వేసవి కాలం ఏ విధంగా అయితే వచ్చి వెళ్ళిపోతాయో అదేవిధంగా సుఖ దుఃఖాలు అనేటటువంటి వచ్చి వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? సుఖం వచ్చింది, నాకు సుఖం వచ్చింది అనటం, దుఃఖం వచ్చింది అని బాధపడిపోవటం చెయ్యాలా? ఓర్చుకోవటం. సుఖం వచ్చినా ఓర్చుకో, దుఃఖం వచ్చినా ఓర్చుకో. ఈ ఓర్చుకోవటం నేర్చుకో. ఎందుకు? మన దగ్గర ఓర్పు లేదు కాబట్టి. నేర్చుకో అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని మనకి చెప్పుకొచ్చింది. అయితే ఈ ఆత్మ గురించి మాట్లాడితే మాత్రం నేటి అధునాతన యుగంలో చదువుకున్నటువంటి పిల్లలు కానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఆత్మ గురించి ఏంటంటే అసలు ఆత్మ ఉందా? ఎంతమంది ఆత్మ ఉందని ఒప్పుకుంటారు? ఇక్కడ చూసారా? ఒక్క చెయ్యి అవ్వదు. అంటే చూడలేదు. మరి ఉందని ఎలా చెబుతున్నారు? చూడలేని దాన్ని ఉందని ఎలా చెబుతున్నారు? రేపు పొద్దున్న ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి కదా, మన దగ్గర ఉండాలి కదా. మనం కానీ సమాధానం చెప్పకపోతే వీళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్ అండి, అంత ట్రాష్ అండి. ఇంత సైన్స్ ఇంత అభివృద్ధి సాధిస్తూ ఉంటుంటే వీళ్ళు ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. ఇంకా పాత చింతకాయ పచ్చడే ఇంకా తింటున్నారు వీళ్ళు. ఇప్పుడంతా పిజ్జాలు పాస్తాలు తినే రోజులు. పిజ్జా పాస్తాలు అన్నీ వదిలేసి వీళ్ళు పచ్చళ్ళే తింటున్నారు. ఇంకా వీళ్ళు అప్డేట్ అవ్వట్లే వీళ్ళు అని చెప్పి మాట్లాడే నోళ్ళు ఉండవంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో అధునాతనమైనటువంటి విద్యా విధానానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు నేను అన్నట్టు విశ్వసించరు. ఆత్మ అనే దాని గురించి మాట్లాడితే కూడా ఈ రోజుల్లో ఆత్మ ఉండటం ఏంటండి అని చెప్పి కొట్టుబడేస్తారు. కానీ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆత్మ అనేటటువంటి తత్వం ఒకటి ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆత్మ అనే తత్వం ఒకటి ఉంది అని చెప్పేసి బాగుంది. నిరూపించాలి కదా. నిరూపణ ఉంటే బాగుంటుంది. నిరూపిస్తే ఎవరైనా దాన్ని అనుసరిస్తారు కదా. అందుకని నిరూపించాలి. మరి ఆత్మ ఉంది అని నిరూపిద్దామా వద్దా? నిరూపిద్దాము. నిరూపిస్తేనే ఆత్మ ఉంది అని మీరు విశ్వసించినటువంటి విశ్వాసానికి పన్ను చేకూరుతుంది. లేకపోతే సెంటిమెంట్ అవుతుంది. అందుకని నిరూపిద్దాం. ఆత్మ ఉంది అని ఎలా నిరూపించాలి ఇప్పుడు అని అంటే దీనికి 5
ప్రమాణాలు ఉన్నాయి. ఫస్ట్ మొట్టమొదటి సెకండ్ డేలో ఓకే. ఆత్మను ఉంది అని నిరూపించడానికి 5 ప్రమాణాలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రమాణం, ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ ఉంది అని అర్థం చేసుకోగలుగుతాడు. ఇంగిత జ్ఞానం ఉంటే చాలు, ఆత్మ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఏమిటంటే ఇంగిత జ్ఞానం అని అంటే, ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమంటారంత, ఏం చేస్తారంత? ఇంట్లో ఎవరైనా చనిపోతారు, పోయావా అంటారు కదా. ఎక్కడికి పోయారు, ఎవరు పోయారు? అక్కడే ఉన్నారు కదా. ఎవరు వెళ్ళిపోయారు? ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడైనా పట్టించుకున్నారు ఆత్మ గురించి? మరి ఇప్పుడేమో పోయావా అంటున్నారు. ఇదే ఇంగిత జ్ఞానం అంటే. కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే జీవించి ఉండగానే ఆత్మను గుర్తించవచ్చు. జీవించి ఉన్నంతకాలం ఆత్మను గురించి మనం పట్టించుకోలేము, కానీ శరీరం విడిచిపెట్టగానే ఆత్మజ్ఞానం గుర్తొచ్చింది. ఆత్మ వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు వచ్చి ఎవరైనా పెద్దలు ఏడుస్తుంటుంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగారు అనుకోండి, ఇక అమ్మమ్మ లేదురా మనకి, తాతయ్య లేడురా మనకి అని చెప్పంటే, అన్నప్పుడు అదేమిటి అట్లా అంటున్నావు, ఇక్కడే ఉంది కదా అమ్మమ్మ తాతయ్య, ఇక్కడే నిద్రపోతున్నారు కదా అని చెప్పంటే, లేదురా అమ్మమ్మ తాతయ్య ఆత్మ వెళ్ళిపోయిందని చెప్పేసాను. అప్పుడు ఆత్మజ్ఞానం గుర్తొచ్చింది. అంతవరకు ఆత్మజ్ఞానం గుర్తురాలేదు. ఒక మాటలో చెప్పాలంటే, నిన్న తరగతిలో మనం చెప్పుకున్నట్టు మన పరిస్థితి ఎలా ఉందంటే, పంజరంలో బంధించబడినటువంటి చిలకలాగా ఉంది. పంజరంలో బంధించబడినటువంటి చిలకకి ఆహారం అందించకుండా పంజరాన్ని మాత్రమే శుభ్రం చేస్తూ మనం ఉన్నాం, కానీ ఏ రోజు కూడా ఆత్మల గురించి మనం పట్టించుకోలేము. ఇది మనం చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్. అందుకని జీవించి ఉన్నప్పుడే కొద్దిగా ఇంగిత జ్ఞానం కానీ ఉపయోగిస్తే ఆత్మ ఉంది అని చెప్పి మనం ప్రతి క్షణం అనుభూతి చెందవచ్చు. ఇదే విషయాన్ని భగవంతుడు కృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముఖ్యతి అన్నాడు. దేహం అనేటటువంటిది మార్పు చెందుతుంది. ఈ దేహం అనేటటువంటి దానిలో ఆత్మ ప్రయాణిస్తుంది. శరీరం విడిచిన తర్వాత ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని వేపి. జీర్ణమైన వస్త్రాన్ని, పాత వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ధరించినట్టు జీర్ణమైన దేహాన్ని విడిచి నూతన దేహాన్ని పొందుతుంది. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసినట్టు చేస్తారు అంతే. అంటూ ఆత్మను గురించి పరిచయం చేశాడు భగవంతుడు కృష్ణుడు గీతాశాస్త్రం. మొట్టమొదటి. తర్వాత రెండవది,
ఆత్మ ఉంది అని నిరూపించడానికి రెండవ విధానం తర్కం. తర్కం ద్వారా ఆత్మ ఉంది అని నిరూపించవచ్చు. ఈ విషయాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించిన తర్వాత డల్లాస్లోని ఒక చిన్న పిల్లవాడిని పిలిచారు ప్రసంగం చేస్తూ. చిన్న పిల్లవాడిని పిలిచి ఆ పిల్లవాడితో అడిగారు అనమాట. ఆ పిల్లవాడి చేతిలో ఒక పెన్ను పట్టుకుని వచ్చాడు. ఇదేమిటి అని అడిగారు ప్రభుపాదుల వారు. అడగగానే ఇది నా పెన్ను అన్నారు ఆ పిల్లవాడు. తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారు, ఆ పిల్లవాడి యొక్క ముక్కును చూపించి ఇదేమిటి అని అడిగారు. ఇది నా ముక్కు అని అన్నాడు. ఇది నా కళ్ళు అన్నాడు. ఇది నా చెవులు అన్నాడు. ఇది నా నోరు అన్నాడు. ఇది నా చెయ్యి అన్నాడు. ఇది నా కాలు అన్నాడు. ఇది నా శరీరం అని అన్నాడు. ఇప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, అవునా, ఇది నీ కన్నా, ఇది నీ ముక్క, ఇది నీ నోరా, ఇది నీ చెయ్య, ఇది నీ శరీరమా, మరి నువ్వెవరు? గమనించరా? నేను 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 మరి నేను 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 అని నేనెవరు? తర్కం ద్వారా నిరూపించగలిగితే. ఇంకా చెప్పాలంటే ఇది నా చెయ్యి అని అంటున్నాం. నా చెయ్యి అంటున్నానంటే నేను చెయ్యి కాదని కదా అర్థం. నా ముక్కు అంటున్నాను, ఇది నా ముక్కు అంటున్నానంటే నేను ముక్కు కాదని కదా అర్థం. నా కన్ను అంటున్నాను అంటే నేను ఈ కన్ను కాదని కదా అర్థం. నేను ఈ శరీరాన్ని అంటే నేను ఈ శరీరం కాదని కదా అర్థం. మరి ఈ శరీరం కాదంటే ఎవరు నేను? మమై వంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానిక అక్షతి. మనమంతా భగవంతుని యొక్క అంశం, ఆత్మస్వరూపం. సమాధానం ఎంత చక్కగా ఉందో చూడండి. అందుకని తర్కం ద్వారా కూడా ఆత్మను గుర్తించవచ్చు. నేను 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 అని ప్రతి విషయంలో నా ఇల్లు అంటాం. నా ఇల్లు అంటున్నామంటే ఇల్లు మనది, కానీ ఇల్లు మనం కాదు. మా నాన్న మనది, కానీ మనం నాన్న కాలేం కదా. నాన్నలాగా అవ్వగలం, కానీ నాన్న అయితే కాలేం ఎప్పటికెప్పుడు. అందుకని తర్కం ద్వారా కూడా ఆత్మ ఉంది అని చెప్పి మనం గుర్తించవచ్చు, ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక తర్వాత చివరిది మూడవది చైతన్యం. ఆత్మ అనేటటువంటిది చైతన్యాన్ని కలిగి ఉంది. ఈ చైతన్యం గురించి చెప్పుకునే మునుపు మనం పొందినటువంటి శరీరం గురించి కొద్దిగా పరిచయం చేసుకుందాం. ఈ శరీరం అనేటటువంటిది భగవంతుడు కృష్ణుడు వస్త్రం అన్నాడు. ఈ శరీరాన్ని వాహనం అన్నాడు. ఈ శరీరాన్ని రెంటెడ్ హౌస్ అన్నాడు. ఇది అద్దిల్లు. అద్దిల్లు అంటే యజమాని ఎప్పుడైనా ఖాళీ చేయంటే ఖాళీ చేసేది, అంతేగాని నేను ఇక్కడే ఉంటానంటే కుదరదు కదా. ఇంకా చెప్పాలంటే రెంట్ హౌస్లో ఉంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ శరీరానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు చూడండి, కావాలంటే అద్దెంట్లో ఉంటే ఇంటి యజమాని ఏమని చెబుతారు, లైట్లో కరెంటు పొదుపుగా వాడాలి, నీళ్లు పొదుపుగా వాడాలి, మేకలు ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు, ఏమన్నా చేయాలంటే నా అనుమతి తీసుకోవాలి, బికాజ్ ఐ ఆమ్ ది ఓనర్, నేను ఓనర్ని అంటారు. సర్వసాధారణంగా వాళ్ళకి విధించినటువంటి విధి నియమాలను మనం పాటించాలి ఖచ్చితంగా. ఎందుకు? అద్దెకుంటున్నాం కాబట్టి. ఇంత ఇంగితి జ్ఞానం ఉంది. మరి ఈ దేహం మనది కాదు. ఈ దేహం మనకి ఒకరిచ్చినటువంటి సాధనం, ఒకరిచ్చినటువంటి బహుమతి. దీనిని ఎలా వాడుకోవాలి, దేనికి వాడుకోవాలి, దేనికోసం ఇచ్చారో దానికి వాడాలి. పైగా విధి నియమాలను అనుసరిస్తూ వాడాలి.
ఏది పడితే అది చేయడానికి లేదు. నాకు వచ్చేసింది కదా ఇక నా ఇష్టం అని చెప్పడానికి లేదు. చెప్పిన ప్రకారమే విధించినటువంటి విధి నియమాలను అనుసరిస్తూనే గడపాలి. అందుకని భగవంతుడి కృష్ణుడు చాలా చక్కగా చెప్పుకొచ్చారు. ఈ పొందినటువంటి దేహంతో తనను తాను గుర్తించుకుంటాడు. ఏమని? నేను భారతీయుడిని, నేను పాశ్చాత్యుడిని, నేను హిందువుని, క్రిస్టియన్ని, మహమ్మదీయుడిని, నేను పలానా కులస్తుని అని చెప్పి పలానా 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 అని చెప్పి అనుకుంటాడు. ఇవన్నీ దేహంతో పోతాయి. అందరికీ తెలుసు. ఎవరైనా అనగలరండి? నేను పుట్టినటువంటి కులం నాతోనే వస్తుంది, నేను పుట్టినటువంటి మతం నాతోనే వస్తుంది, నేను పుట్టినటువంటి కుటుంబం నాతోనే వస్తుంది, నేను పుట్టినటువంటి దేశం నాతోనే వస్తుంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. శరీరం మారిందంటే అన్నీ మారుతాయి. ఇందాక చెప్పినట్టు తదా దేహాంతర ప్రాప్తి, మరల ఇంకొక దేహం వస్తుంది. ఇంకొక దేహం వచ్చినప్పుడు ఇప్పుడు హిందువుగా పుట్టావు కదా, తర్వాత మహమ్మదీయుడు అవ్వచ్చేమో, మహమ్మదీయుడిగా పుట్టినటువంటి వాడు క్రైస్టియన్ వచ్చేమో. శరీరం మారుతుంది. మరి శరీరానికి సంబంధించినటువంటి మనం అని చెప్పి మనం భావిస్తూ పోతే మనం యథార్థంలోనికి ప్రవేశించిన వారిగా ఎలా అవుతామండి? అందుకని మనం కావలసింది మేరా భారత్ మహాన్, భారతీయులు కాదండి మనం కావాల్సింది, పాశ్చాత్యులు కాదండి, ఒక దేశానికి సంబంధించినటువంటి వారు కాదండి కావాల్సింది, బాధ్యతాయుతమైనటువంటి పౌరులు కావాలి. బాధ్యతాయుతమైనటువంటి పౌరత్వం అంటే ఏమిటి తెలుసండి? తాను ఎవరనేటటువంటి తెలుసుకొని ప్రవర్తించాలి. మనం జన్మ పొందిన తర్వాత పొందినటువంటి జన్మతో నేను భారతీయుని చెప్పుకోవడానికి కానీ, లేదు నేను మహమ్మదీయుని చెప్పుకోవడానికి కానీ, లేదన్నట్టు పలానా కులస్తుని చెప్పుకోవడానికి కానీ, పలానా కుటుంబానికి చెందినటువంటి వాడిని చెప్పుకోవడానికి కానీ మనం ఈ జన్మ తీసుకోలేదండి. ఒక కుక్క కూడా నేను కుక్కనే అని చెప్పి నమ్ముతుంది. అది నీవు కుక్కవు కాదంటే కూడా ఒప్పుకోదు. ఇంకా చెప్పాలంటే ఒక కుక్క వేరొక కుక్కని తన వీధిలోకి వచ్చిందని అంటే అన్ని కుక్కలు కలిసి తరిమేస్తాయి. మనం ఏం చేస్తున్నాం? నిన్న తరగతిలో మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం దీని గురించి. మనది కుక్కల సమాజం కాదండి, జంతు సమాజం కాదండి మనది. నిజంగా మానవ సమాజం అని అంటే సంయుక్తంగా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ అభ్యాసం చేసేటటువంటి మానవతా విలువలను పెంపొందించుకున్నటువంటి ఆత్మజ్ఞానానికి దారి తీసేటటువంటి విధి విధానంలో మనం ఉండాలి. అలా ఉంటేనే మనం పొందినటువంటి ఈ మానవ ఆకృతికి నిజంగా ఒక అర్థం వస్తుంది, లేదంటే రాదండి. మనకు కావలసింది భగవంతుని యొక్క అంశాలుగా మనల్ని మనం అనుభూతి చెందించుకోవటం. అంతే తప్పితే నేను మనిషిని, నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను భారతీయుణ్ణి, నేను పాశ్చాత్యుణ్ణి అని చెప్పి ఒక కుక్క తనను తాను గుర్తించుకుంటున్నట్టు మనం గుర్తించుకోకూడదు. ఇది దేహాత్మ బుద్ధి. భగవంతుడి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, దేహాత్మ బుద్ధి వదలమన్నాడు. త్యక్తోత్తిష్ట పరంతప, లే ఈ బుద్ధి వదిలే, ఈ బుద్ధిని విడిచి లేము. అంటే ఏమిటి? జాగృత, ఉత్తిష్టం కావాలి మనం. ఎలా అని అంటే జడమైనటువంటి వాడిగా కాదు, చేతన కలిగిన వాడిలాగా. ఇప్పుడు ఆ చైతన్యం గురించి మాట్లాడుకుందాం. మూడవది ఆత్మ ఉంది అని చెప్పటానికి మూడవ ప్రమాణం చైతన్యం. ఇప్పుడు మీరంతా ఎక్కడ కూర్చున్నారు? చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఎలా కూర్చున్నారు? దేనిపైన కూర్చున్నారు? కుర్చీలపైన కూర్చున్నారు. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి కుర్చీ చాలాసేపు నుంచి కూర్చున్నారు, నొప్పి వస్తుంది, కొంచెం పక్కకు జరగండి, కొంచెం లేచి నిలబడండి కొద్దిసేపు అని అన్నదా? ఎవరికైనా చెప్పిందా? చేతులు ఎత్తండి. చెప్పదు. ఎందుకు?
ఈ టేబుల్ చూడండి, చాలా సమయం నుంచి ఇక్కడ పుస్తకం పెట్టాము, ఒక స్టాండ్ పెట్టాము, అటు ఇటు కరతాలు పెట్టాము. మేము ఇందాక నుంచి కాలు కూడా కింద ఉన్నటువంటి ఆ కోడు మీద పెడుతున్నాము. అయినా మాకు చెప్పిందా? చెప్పలేదండి, చెప్పదండి. ఎందుకు? జడ పదార్థం, జడము, దీనిలో చైతన్యం లేదు. అదే మీరు కూర్చున్నారు కదా, మీ ఒళ్ళో ఎవరైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టుకుంటారు, ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టుకుంటారు, అర్ధగంట కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఏమంటారు? మా కాలు బాగా నొప్పి పెట్టేసి కొంచెం పక్కకి కూర్చోమ్మా అని చెప్పారు. అవునా కదా? కుర్చీలో మీరు గంటల తరబడి కూర్చుంటే కూడా కుర్చీ చెప్పలేదు మీకు, లే పక్కకి కొద్దిసేపు ఉండు, కొంచెం నాకు రెస్ట్ ఇప్పి అనలేదు. కానీ 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట ఎవరైనా మన ఒళ్ళో కూర్చుంటే మాత్రం వెంటనే చాలా సమయం నుంచి కూర్చున్నాం కదా, కాళ్ళు నొప్పులు కొడుతున్నాయి, కొంచెం పక్కన కూర్చోమ్మా అంటున్నాం, జరిగి కూర్చోమ్మా అని చెప్తాను. ఎందుకని? కుర్చీ చెప్పటం లేదు, టేబుల్ చెప్పటం లేదు, కానీ మనం మాత్రం చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నాం? మనం దేని వలన చెబుతున్నాం మనం అని అంటే, ఈ కుర్చీ టేబుల్ వస్తువులన్నీ ఉన్నాయి కదా, వీటిలో చైతన్యం లేదు, మనుషులలో చైతన్యం ఉన్నది. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం. శరీరం అంతటా వ్యాపించి ఉంది ఈ చైతన్యం అని పరిచయం చేశాడు భగవంతుడు కృష్ణుడి గీత. బల్బు చూడండి, బల్బుని మీరు కానీ గమనిస్తే దాన్ని మీరు ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. బల్బు మీకు చెబుతుందా? చాలాసేపు నుంచి వేసేవు, బాగా వేడెక్కిపోయిన ఆపేసేసి చెప్పదు. బల్బు చెప్పదు. ఫుట్బాల్ చూడండి, బాల్ని చూడగానే ఏమనిపిస్తుంది ఎవరికైనా? చిన్నదైతే గోడకేసి కొట్టాలనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తే కాలుతో అనిపిస్తుంది. అవును, బాల్ మీరు కాలుతో తనినా, చిన్న బంతిని గోడకేసి కొట్టినా ఎందుకు నన్ను కొట్టావు అని అన్నదు. అదే మీ పక్కన ఉన్న వాళ్ళని మీరు చేతితో కానీ కాలుతో కానీ కొట్టి చూడండి, తన్ని చూడండి, వెంటనే రియాక్షన్ వస్తుంది. బాల్ ఏమనలేదు, కానీ మనిషి మాత్రం ప్రతిఘటన చేస్తున్నారు. కారణం చైతన్యం. మానవునికి మనం కలిగినటువంటి ఈ జీవనానికి మనం చైతన్యాన్ని కలిగి ఉన్నాం ఖచ్చితంగా. కానీ ఒక కుర్చీకి చైతన్యం లేదు, ఒక టేబుల్కి చైతన్యం లేదు, ఒక బాల్కి చైతన్యం లేదు, ఒక గోడకి చైతన్యం లేదు, కానీ మనకి మాత్రం చైతన్యం ఉన్నది. ఈ విషయాన్ని మనకి పరిచయం చేశారు. ఇది అర్థం కావాలి అని అంటే ఏమిటి చైతన్యం అని అంటే, చైతన్యం అనేటటువంటిది ఆత్మ యొక్క లక్షణం. ఎప్పుడైనా ఎవరికైనా కానీ జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం అనేటటువంటిది రోగమా, జబ్బా? కాదండి, జ్వరం అనేటటువంటిది రోగ లక్షణం. శరీరం వేడవటం లేదు, శరీరం శీతలంగా మారిపోవటం, ఇవంతా రోగం యొక్క లక్షణాలే కానీ రోగం కాదండి. అందుకనే రోగానికి చికిత్స చేసే మునుపు రోగ లక్షణాలు గమనిస్తారు. లక్షణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ ఆరంభం చేస్తారు. అంతవరకు కూడా ట్రీట్మెంట్ ప్రారంభం చేయరు, మొట్టమొదట అనలైజ్ చేస్తారు, తర్వాతనే ట్రీట్మెంట్. లక్షణాలు చూస్తారు. అందుకని మీరు ఎక్కడైనా వైద్యుల దగ్గరికి వెళ్ళారనుకోండి, హాస్పిటల్లో కూర్చున్నారనుకోండి, ఏమంటారు మొట్టమొదట? నిద్ర సరిగ్గా పడుతుందా, ఆకలి బాగా వేస్తుందా, మోషన్ ఫ్రీగా అవుతుందా, 3 ప్రశ్నలు అడుగుతారు. మీరు చూడండి కావాలి. ఎందుకని? నిద్ర సరిగ్గా పట్టకపోయినా, ఆకలి సరిగ్గా లేకపోయినా,
మోషన్ ఫ్రీగా కాకపోయినా రోగం ఉన్నట్టే. దానికి తగ్గట్టే ట్రీట్మెంట్. ముందు ఇవన్నీ నిర్ధారణ చేసుకుంటారు. అంటే ఏమిటి? రోగాన్ని గుర్తించడానికి రోగ లక్షణాలు తెలుసుకుంటున్నారు. రోగాన్ని గుర్తించడానికి రోగ లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా ఆత్మగా మనల్ని మనం గుర్తించడానికి ఆత్మకు ఒక లక్షణం ఉంది. ఆ లక్షణమే చైతన్యం. ఈ చైతన్యం శరీరం అంతటా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అని అంటే శరీరం అంతటా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎలా ప్రయాణం చేస్తూ ఉంటుంది అని అంటే రక్తం రూపంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకని మీరు చూడండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ వేలు పట్టుకొని కట్ చేశారనుకోండి, ఏమవుతుంది? చాలా బాగుంది, వేలు కట్ చేసేస్తుంది అనిపించదా? అనిపించదు. వేలు కట్ చేస్తే నొప్పి వస్తుంది. గోరు కట్ చేస్తే, తల వెంట్రుకలు కట్ చేస్తే తల వెంట్రుకలు గోర్లలో చైతన్యం ఉండదు, జడ. కానీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భాగానికి చైతన్యం అనేటటువంటిది రక్తం రూపంలో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇదే విషయాన్ని భగవంతుడి కృష్ణుడు చెప్పారు. అవినాశికు తద్విద్ధి, ఇది ఎప్పటికీ నశింపు లేనిది అని తెలుసుకో. ఈ నశింపు లేనటువంటి ఆత్మ ఏన సర్వమిదంతతం, శరీరం అంతటా వ్యాపించి ఉంది చైతన్యం రూపంలో. ఇది తెలుసుకో. ఎక్కడున్నావు అని అంటే శరీరం అంతటా ఉన్నావు. శరీరం అంతటా వ్యాపించి ఉన్నావు. ఆ విషయాన్ని మనకి పరిచయం చేశారు. అందుకని ఆత్మను గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని తెలుసుకున్నా తక్కువే. ఆత్మను గురించి ఎంత అధ్యయనం చేస్తే అన్ని ఎక్కువ కొత్త కొత్త విషయాలు బయటకు పడతాయండి. ఎందుకు? ఆత్మ భగవంతుని యొక్క ఔషధం. సనాతనం అని అన్నారు. సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటారు కదా. ఏమిటి సనాతన ధర్మం? సనాతనం అంటే జీవుడు. ఆ జీవుని యొక్క ధర్మం చెప్పేది సనాతన ధర్మం. మరి జీవన ధర్మం ఏంటి తెలుసుకోవాలనుందా? ఈ కోర్సు తర్వాత ఇస్కాన్ ఫౌండేషన్ కోర్స్ అని ఒక కోర్సు చెప్పుకుంటాం. ఆ కోర్సుకి అటెండ్ అవ్వండి, అప్పుడు తెలుస్తుంది జీవుని యొక్క ధర్మం ఏంటంటే. దానికి సంబంధించినటువంటి వివరాలు మన ఇస్కాన్ భక్తుల కేంద్రం జగన్నాథ మందిరానికి మీరు ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి మన భక్తులు మీకు చెబుతారు సమాచారం అంతా. అయితే ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు కానీ చూశారనుకోండి, మీరు శాస్త్రవేత్తలు ఆత్మ గురించి ఏమైనా మాట్లాడతారా? ఆత్మ గురించి ఎవరు మాట్లాడరు, పెద్దగా విచారం కూడా చేయరు, దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఎవరు చెయ్యరు. ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు అన్నింటి గురించి చెబుతారు. మేము అన్ని తయారు చేస్తామంటారు, ఆర్ఎన్ఏ అంటారు, డిఎన్ఏ అంటారు, అన్ని చెబుతారు. ఏ ఏ కెమికల్స్ ఎంతెంత వాడాలి, ఎంతెంత కాంపోజిషన్స్ వాడాలి అన్నీ తెలుసు. కానీ వాటిని అన్నింటిని ఉపయోగించి ఒక చిన్న చీమను తయారు చేయలేదు. చేయగలరా? ఏసీ తయారు చేయగలరు, ఫ్యాన్ తయారు చేయగలరు, కూలర్ తయారు చేయగలరు, ఇంకోటి తయారు చేయగలరు, ఇంకోటి తయారు చేయగలరు. కానీ ఒక చిన్న జీవిని తయారు చేయగలరు. ఇప్పుడు రోబోటిక్స్ నెక్స్ట్ తర్వాత రంగం అదే. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ చూసినా రోబోట్సే, మనుషులు ఉండరు. ఏ పని చేయాలైనా ఎందుకని? మనుషులు అనుకోండి, మనం మాట్లాడిన దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుంది అని అంటే అనుకూలంగానే ఉండొచ్చు, ప్రతికూలంగానే ఉండొచ్చు. ప్రతిస్పందన ఎలాగైనా జరగచ్చు. అనుకూలంగా ఉంటే మనకి ఇష్టం, ప్రతికూలంగా ఉంటే. అందుకని ఈ మనుషులతో విసిగిపోయామండి. అదే రోబోట్ అయితే నేను ఏం చెప్పిగా అదే చేస్తాను. ఒక తరం అంతా ఏమని మాట్లాడింది అని అంటే మనుషులతో అన్ని సమస్యలేనండి, అందుకని ఈ మనుషుల కంటే పిల్లులు కుక్కలు మేలు అని చెప్పి అంటారు ఒక తరం. ఈ నెక్స్ట్ జనరేషన్ అంతా ఏమంటారు తెలుసా అండి?
పిల్లులు కుక్కలు కూడా కాదు, రోబోట్స్. రోబోట్స్ బెస్ట్. ఏం చెప్పినా చేస్తుంది. ఏ ప్రోగ్రామింగ్ ఇస్తే అదే చేస్తుంది. ఆ ప్రోగ్రామింగ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ రోబోట్ వచ్చి తల కూడా పగలు కొట్టేస్తుంది. అది తెలియదు వీళ్ళకి. అందుకని యంత్రంలో ప్రమాదాలు ఉన్నాయి. యంత్రాలన్నింటినీ తయారు చేసేటటువంటి ఈ శాస్త్రవేత్తలకి రసాయనాలు ఉపయోగించడం తెలుసు. ఆ రసాయనాలు ఏ దాంట్లో ఎంత కాంపోజిషన్స్ ఉన్నాయి అన్నీ తెలుసు. మానవుల్లో ఫాస్ఫరస్ ఎంత ఉంది, ఈ పొటాషియం ఎంత ఉంది, యురేనియం ఎంత ఉంది అని అంటే మొత్తం అంతా చెప్పేస్తారంట. పర్సంటేజ్ అన్నీ లెక్క చెప్పేస్తారు. కాల్షియం ఎంత ఉండాలి, విటమిన్లు ఏమేమి విటమిన్ ఎంతెంత ఉండాలి. మరి అన్ని విటమిన్లు అన్నీ పట్టుకొని ఒక జీవాన్ని తయారు చేయట్లేదే. ఎందుకంటే ఆత్మ లౌకికమైనటువంటి మాధ్యమాల ద్వారా తయారయ్యేది కాదు. అది ఆధ్యాత్మికమైనటువంటి తత్వం. ఆధ్యాత్మికమైనటువంటి తత్వం నుండే పుడుతుంది కానీ, జీవం నుండే జీవం వస్తుంది కానీ కెమికల్స్ నుంచి రాదు. ఈ ఆత్మ అనేటటువంటిది భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి అంశం. ఈ ఆత్మ కోతి నుంచి పుట్టదు. ఇక తర్వాత 4వ ప్రమాణం, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, NDE, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, OBE. మరణ సమీపపు అనుభవము, మరణానికి ఆవల ఉన్నటువంటి అనుభవము, వీటి ద్వారా కూడా ఆత్మ ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించి ఈ వివరణ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటిది సైన్స్ పరంగా. నేటి కాలంలో సైన్స్ బాగా అభివృద్ధి చెందింది కదా. అందుకని సైన్స్ పరంగానే ఆత్మ ఉంది అని చెప్పి నిరూపితమైంది. నేటి కాలపు శాస్త్రజ్ఞులు సైతం ఆత్మను అంగీకరిస్తున్న సందర్భాలు లేకపోలేదు. వారంతా అంగీకరిస్తూ మెడికల్ జర్నల్స్లో వ్యాసాలు రాశారు ఆత్మ గురించి. ఆత్మ ఉన్నది అని చెప్పి రాశారు వ్యాసాలు. ఏమిటని అని అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, మరణ సమీపపు అనుభవం అని చెప్పి లిఖించారు. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, OBE అని చెప్పి జర్నల్స్ లిఖించారండి ఈ శాస్త్రవేత్తలే. ఎలా అనంటే, ఒక రోజంట ఒక వ్యక్తికి ఆపరేషన్ చేశారంట. సుమారు దాదాపుగా 10 నుంచి 15 గంటల పాటు పెద్ద ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు స్పృహలో ఉంటాడా? ఉండడు. ఎందుకని? మత్తిస్తారు. మత్తిచ్చిన తర్వాత ఆపరేషన్ చేసేస్తారు. ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ వైద్యుడు రోగి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉన్నామని పలకరిస్తారు. సర్వసాధారణంగా ఫస్ట్ పలకరించిన తర్వాత ఆ వైద్యుడికి ఈ రోగి చెబుతున్నాడండి, అయ్యా నేను చూశాను, మీరంతా నాకు ఆపరేషన్ చేశారు కదా, ఆపరేషన్ మీరు నాకు 4 చేశారు, మీరంతా ఏమేమి మాట్లాడుకున్నారో కూడా నేను విన్నాను మొత్తం అని చెప్పి వాటిని అన్నింటినీ తిరిగి మళ్ళీ వాళ్ళకి చెప్పారు. ఇంకా చెప్పాలి అంటే శరీరం అనేటటువంటిది ఆపరేషన్కు గురయ్యేటప్పుడు కానీ చూస్తే శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చి అక్కడ జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉంటుంటారు. ఈ విషయాన్ని తాను గమనించానని చెబితే అయ్యో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఆపరేషన్ జరిగింది కదా, బహుశా ఏమన్నా మత్తి స్థిమితి ఏమన్నా తప్పినట్టుంది అని చెప్పి అనుకుంటారు సర్వసాధారణంగా. అలా అనుకున్నారంట మొట్టమొదటి. కానీ ఇతను ఎంతమంది డాక్టర్లు వచ్చారు, ఏమేమి చెప్పుకున్నారు, ఏమేమి మాట్లాడారు, ఎలా చేశారు అనేటటువంటి అంతా వివరించి చెప్పేటప్పటికీ ఇతను చెప్పింది నిజమే అని చెప్పి అంగీకరించారు.
ఇంకా చెప్పాలి అని అంటే, మీరు నాకు వైద్యం చేసేటప్పుడు ఇది 10 గంటల ఆపరేషన్ అని చెప్పేసి అని మీరు ఎందుకు ప్రారంభం చేశారు డాక్టర్ అని చెప్పి మీ సీనియర్ డాక్టర్ ఒక ఆయన అంటున్నారు. 15 గంటలు పడుతుంది, ఇది 10 గంటలని మీరు ఎందుకు చెప్పారు, పేపర్ డాక్యుమెంట్లో 10 అవర్స్ ఆపరేషన్ అని ఎందుకు రాశారని చెప్పేసి ఆపరేషన్ చేస్తున్నప్పుడు మీతో అన్నారా లేదా అని అన్నారు. ఆ మాట నిజమే అని చెప్పి లిఖించారు. అది ఆయన పూర్తిగా మత్తెక్కినటువంటి స్థితిలో మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇతనికి ఎలా వినిపించింది? మత్తిచ్చి దాదాపుగా 6 గంటల సమయం పట్టింది. 50% కట్ చేశారు శరీరాన్ని. అటువంటి సమయంలో డాక్టర్స్ మాట్లాడుకున్నటువంటి మాటలన్నింటినీ చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి మాటలన్నింటినీ రికార్డ్ చేసి దాన్ని మీ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ పేరుతో రాశారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గానే మనం చూస్తే మరణ సమీపపు అనుభవం. దీనికి సంబంధించి మనకి చరిత్రను ఒక్కసారి చూస్తే భాగవతంలో అజామిలా అని చెప్పి ఒక కథ వస్తుంది. శరీర త్యాగం చేయడానికి మునుపే యమదూతల్ని దర్శనం చేస్తాడు. దర్శనం చేసి వెంటనే తను నారాయణ నారాయణ అని చెప్పి భగవంతుని యొక్క నామాన్ని జపించడం వలన ఆయన నరకలోకానికి వెళ్ళకుండా ఉత్తమ గతులను అందుకుంటాడు. ఈ కథ చెప్పారు అనుకోండి, ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏదో చెప్తున్నారు, ఇదంతా పురాణం, పుట్టిన పురాణం అంతా చెప్తున్నారు అనిపిస్తుంది. అదే సైన్స్ పరంగా చెప్పుకుంటే ఉండదండి. ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ మీరు చక్కగా ధార్మికంగా పుణ్యకర్మలు చేశారంటే మీకు పుణ్యఫలం దక్కుతుంది, ఆ పుణ్యఫలాన్ని అనుభవించడానికి మీరు స్వర్గానికి వెళ్తారు. అలా కాకుండా పాపకర్మలు చేస్తే ఆ పాపకర్మల యొక్క ఫలితంగా దానిని అనుభవించడానికి నరకానికి వెళ్తారు అని చెప్పారు అనుకోండి. అలా చెప్పి అక్కడ మిమ్మల్ని రానా రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తారని చెప్పారు అనుకోండి. వీళ్ళు శాపాలు పెడుతున్నారు, వీళ్ళు భయపెడుతున్నారు అని, వీళ్ళు భయపెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారా ఏమిటి వీళ్ళు అని అనిపిస్తుంది కదా. లేదు అని అంటే ఏదో వాళ్ళు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటాను, అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, పిచ్చోళ్ళండి వీళ్ళు, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు అని అనిపిస్తుందా? ఇదే మాట ఒక వైద్యుడు మాట్లాడితే అంగీకరిస్తాం కదా. ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాడు మాట్లాడితే అవునండి నిజమేనండి చాలా సత్యం చెప్తారండి. అదే భిక్షాటం చేసుకునేటటువంటి ఒక సాధువు చెబితే ఏమిటండి భిక్షకుడు కదా. అదే ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉంటే నిజమేనండి. ఇప్పుడు వారే చెబుతున్నారు, ఈ ప్రపంచం అంతా ఎవరినైతే ఉన్నతులను భావిస్తుందో ఆ ఉన్నతంగా భావింపబడుతున్నటువంటి ఆ వైద్యులే స్వయంగా చెబుతున్నారు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆత్మ ఉంది అని. ఒక వ్యక్తి శరీరం విడిచిపెట్టేశాడంట. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత తాను దాదాపుగా 22 గంటల తర్వాత తిరిగి మరలా స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వచ్చి తనను ఒక వింతైనటువంటి లోకానికి తీసుకెళ్లారని, అక్కడ కాలుతున్నటువంటి ఇసుక ఉన్నదని, ఆ కాలుతున్నటువంటి ఇసుకలో కొంత సమయం నడిపించారని, కొంత దూరం నడిపించారని, అలా నడిపించిన తర్వాత దుర్గంధభరితమైనటువంటి ఒక నది వచ్చిందని, ఆ నదిని దాటించారని, అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి ఆకారాలు కలిగినటువంటి వికృతమైనటువంటి వ్యక్తులు వివిధమైనటువంటి వారిని అందరినీ నానా రకాలైనటువంటి హింసలకు గురి చేస్తున్నారని ఈ విషయాలన్నీ చెప్పారు. తాను చెప్పినటువంటి విషయాలన్నీ గరుడ పురాణంలో చెప్పినటువంటి నరకలోక వర్ణనకు సరిపోయాయి. ఈ విషయాన్ని ఈ మెడికల్ జర్నల్స్లో డాక్టర్స్ ఆమోదించి లిఖించారండి, రాశారండి. దీన్ని వ్యాసాల రూపం
నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. అందుకని ఆత్మ ఉన్నది. శరీరం నశించిపోయినా ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. శరీరం నశించిపోతుంది, ఆత్మ మాత్రం నశించదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను చచ్చిపోతానండి, నేను చనిపోతానేమోనండి అని భయపడుతున్నామా లేదా? ఎందుకు? మనం గురించి మనం తెలుసుకోలేదు కనుక. మనం చచ్చిపోమంటే మన శరీరం మాత్రమే అంతమవుతుంది. మనం తర్వాత కూడా మన జీవనాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. పాత వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రం ధరించినట్టు మన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఇక చివరిగా 5వ ప్రమాణం, ఆత్మ ఉంది అని చెప్పడానికి ఇచ్చినటువంటి చివరి ప్రమాణాల్లో పాస్ట్ లైఫ్ మెమోరీస్ అని చెప్పారు. క్రిందటి గత జన్మ స్మృతులు ఆధారంగా ఆత్మ ఉంది అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా మెడికల్ జర్నల్స్లో లిఖించారు. ఈ విషయాన్ని కూడా దాదాపు 2000 వ్యాసాలు రాశారు వైద్యులందరూ కలిసి. ఎలా లిఖించారు ఈ విషయాన్ని అని అంటే, ఒక 18 సంవత్సరాల పిల్ల వాహనంలో వెళ్తుంది. ఆండ్రో జోయాన్నా పేరు. ఆండ్రో జోయాన్నా పాశ్చాత్య దేశాల్లో జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ. ఈ ఆండ్రో జోయాన్నా అనేటటువంటి 18 సంవత్సరాల యువతి కారులో ప్రయాణం చేస్తూ ఉంది. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమెకు యాక్సిడెంట్ అయ్యింది. కారు యాక్సిడెంట్ అయ్యి ఆమెకు 2 కాళ్ళు కూడా తొలగించడం జరిగింది. 2 కాళ్ళు తొలగించిన తర్వాత ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకు ఇలాగ అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ పూర్తిగా తీవ్రమైనటువంటి మనస్తాపం చెందిపోయి పూర్తిగా తాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులతో మాట్లాడడం మానేసి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులంతా ఆందోళన చెంది మానసిక వైద్యం దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ మానసిక వైద్యుడు ఆ పిల్లకు పరీక్షలు చేసి ఆమెను పాస్ట్ లైఫ్ తీసుకుని వెళ్తున్నారు. అడుగుతున్నారు అనమాట, నువ్వెవరు అని అడగగానే నేను పలానా అని చెప్పిన తర్వాత నీవు 5 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నావు అని అంటే ఆ విషయాలన్నీ చెప్పి, వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, డిప్రెషన్లో ఉండి ఏదో పిచ్చిగా మాట్లాడుతుందని చెప్పి ఇతని దగ్గర తీసుకొస్తే ఇతను ఏం చేస్తున్నాడు, ఆమె పరీక్షలు చేసి నీవు 10 రోజుల క్రితం ఎక్కడ ఉన్నావు, 10 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నావు అని చెప్పి అంటే అన్నీ చెప్పుకొచ్చారు. ఇలా అడిగిన తర్వాత 18 సంవత్సరాల వయసు కదా, ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్ళి నీవు 20 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నావు అని అడిగాను. అని అంటే నేను పలానా దేశంలో మిలిటరీ బార్డర్లో నేను ఉన్నాను అని చెప్పి, రష్యా బార్డర్లో నేను సోల్జర్గా పనిచేస్తున్నాను. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తనకు ఉన్నటువంటి 2 కాళ్ళు కోల్పోయాడు. యుద్ధంలో 2 కాళ్ళు కోల్పోయాడు. మరలా సేమ్ రిపీట్ అయింది మళ్ళీ. అప్పుడేమో పురుష శరీరం, ఇప్పుడేమో స్త్రీ శరీరం. ఎందుకు స్త్రీ అయ్యాడు అని అంటే యమ్యం వా విస్మరన్ భావం త్యజంతే కలయవరం తాం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని గీతాచార్యుడు చెప్పినట్టు, మరణ సమయం నందు ఏ భావాన్ని మనం స్మరిస్తే అదే మన మరుసటి జన్మ. శరీరం విడిచిపెట్టేటప్పుడు, ఇప్పుడు బార్డర్లో ఉన్నప్పుడు ప్రాణత్యాగం చేసేటప్పుడు ఎవరైనా దేన్ని ఏం స్మరిస్తారు? అయ్యో నేను చనిపోతుంది, నా భార్య ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుంది వస్తుందండి. అట్లా తన భార్య గురించి ఆలోచిస్తూ శరీర త్యాగం చేశాడు. కనుకనే స్త్రీని స్మరించాడు కదా.
స్త్రీ శరీరంలో జన్మ తీసుకుంది. ఈ విషయాన్ని అంతా చెప్పారు. తర్వాత ఏమడిగాడు, సరే 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నావు కదా, 50 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నావు అని అంటే, నేను 50 సంవత్సరాల క్రితం భారతదేశంలో రాజస్థాన్ ప్రాంతంలో కరబూజీ అనేటటువంటి ఒక గ్రామం ఉంది. కరబూజీ ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు, కరబూజీ గ్రామం. ఆ కరబూజీ గ్రామంలో నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను, వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఆ సమయంలో నేను ఒక భారీ అగ్ని ప్రమాదం ఏర్పడటం వలన వివాహం జరగకుండానే చనిపోయాను. నా కోసం మా అమ్మ నాన్న ఎంతో ఇష్టంగా నాకు ఒక చీర కొనిపెట్టారు. ఆ చీర నేను కట్టుకోకుండానే శరీరం విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది అని చెప్పింది. ఇవన్నీ చెప్పింది కదా, వీటిని అన్నింటినీ రాసుకొని అసలు ఈమె చెప్పింది నిజమా కాదని చెప్పి తెలుసుకోవడానికి రష్యా బోర్డర్కి వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తే అక్కడ డేవిడ్ ఏలియన్ అనేటటువంటి ఒక సోల్జర్ ఉన్నాడు. అతను ఈ విధంగా చనిపోయాడు, కాళ్ళు బ్రేక్ అయ్యి. తర్వాత అతను ఆ యొక్క బాధతో డిప్రెషన్కి చెంది అతను సూసైడ్ అటెంప్ట్ చేసి శరీరం త్యాగం చేసేసాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. తర్వాత అదే పిల్ల చెప్పినటువంటి సమాచారం మేరకు రాజస్థాన్ వచ్చారు. కర్బూజ్ అనేటటువంటి గ్రామానికి వచ్చి అక్కడ పరిశీలన చేస్తే అక్కడ ఈ పిల్ల ఉన్నదని తెలిసింది. ఈ పిల్ల చెప్పినటువంటి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి వారిని సంప్రదించడం, ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు వృద్ధులైపోయి ఉన్నారు, శరీర త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు చెప్పిన ఆధారాల ప్రకారం బీరువా తలుపు తెరిచి చూస్తే ఆ పిల్ల చెప్పినటువంటి చీరతో సహా వీరు దర్శనం చేశారు. ఆ విషయాలన్నింటినీ కూడా ఫోటోల రూపంలో తీసుకొని ఒక ఆర్టికల్గా పొందుపరిచారు. ఆ విషయాన్ని కూడా మీరు చూడొచ్చు. స్లైడ్ పెట్టలేదు. సేవ్ చేయాలి. ఇన్ని రకాలైనటువంటి ఆధారాలుగా ఆత్మ ఉంది. ఆత్మ అనేటటువంటిది శరీరం మార్చినప్పటికీ గత జన్మ స్మృతుల్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అందుకని చూడండి, నిద్రపోతారు, నిద్రపోయినప్పుడు గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంకొన్నిసార్లు ఎవరో ఒక రాక్షసుడు మనల్ని తరుముతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఏదో ఒక సర్పం మనల్ని తరుముతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో మీరు ఒక పోలీసు తరుముతుంటే మీరు ఒక హంతకుడుగాను, లేదంటే మీరు ఒక పోలీసుగాను కనిపిస్తూ ఉంటుంటారు. ఒక పక్షిలాగా ఎగురుతున్నట్టు ఉంటుంది, నేలపై నడుస్తున్నట్టు ఉంటుంది, వివిధమైనటువంటి వ్యక్తులతో వాద ప్రతివాదాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి అనుభవాలు మీకు స్వప్నంలో ఎదురవుతూ ఉంటుంటాయి. ఇవన్నీ ఏమిటి? స్వప్నంలో కలిగేటటువంటి ప్రతి ఒక్క అనుభవం మీ యొక్క గత జన్మ స్మృతులు. ఈ గత జన్మ స్మృతులను ఆధారంగా చేసుకుని ఆత్మ అనేటటువంటిది ఉన్నది. ఈ ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోనికి మార్పు చెందుతూనే ఉన్నది, ప్రయాణిస్తూనే ఉన్నది అని చెప్పి ఈ విషయాల్ని అన్నింటినీ కూడా మెడికల్ జర్నల్స్లో ఆర్టికల్స్గా రాశారు. ఈ విషయాన్ని భగవంతుని కృష్ణుడి గీతాచార్యుడు చెప్పినప్పుడు ఎవరికి బోధపడలేదు. కృష్ణుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఋషులందరూ కూడా మనందరికీ ఉపదేశం చేసినప్పుడు బోధపడలేదు. కానీ వైద్యులు వచ్చి సైన్స్ అని చెప్పి మనకు చెబుతూ ఉంటుంటే ఉన్నదండి, నిజమేనండి అంటారు.
అయితే గత జన్మ స్మృతుల ఆధారంగా ఆత్మ ఉంది అని చెప్పి ఇదంతా విన్న తర్వాత ఇవి అందరికీ జరగలేండి, ఒక్కొక్కరికి అలా జరుగుతాయేమో అని చెప్పంటే మనకి జరగకపోవడమే మంచిది. ఎందుకు? అదే కానీ జరిగితే మనం ఈ జీవితాన్ని ఆనందంగా గడపలేమండి. ఎందుకో తెలుసా అండి? మీ గత జన్మలో శత్రువు మీ ఇంటిలో మీ భార్యగానో మీ భర్తగానో మీ పిల్లలుగానో పుట్టారని తెలిస్తే వారితో ఉంటాము. అందుకని గత జన్మ స్మృతులు లేకపోతేనే మంచిదండి, అవి గుర్తులు రాకపోతేనే మంచిదండి. కనీసం సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. లేదనంటే వీడు నా పలానా జన్మ శత్రువు వీడు అని చెప్పి పక్కనే పెట్టుకొని శత్రువు అంటాం. అందుకని ఆత్మ అనేటటువంటిది ఉన్నది. మరి కనిపిస్తుందా? ఆరంభంలో చెప్పుకున్నట్టు, మనం ప్రశ్నించుకున్నట్టు, నా పశ్యతి కనిపించదు. ఎందుకని? ఇది లౌకికమైనటువంటి సాధనాల ద్వారా, లౌకికమైనటువంటి మాధ్యమాల ద్వారా దర్శింపగలిగేది కాదు. ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారానే దర్శించాలి, అనుభూతి చెందాలి. ఈ విషయాన్ని భగవంతుడు కృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతూ ఏమన్నారు? భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి రష్టద. భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం అనేటటువంటి పంచభూతాలతో తయారైనటువంటి శరీరాన్ని పంచభౌతిక శరీరం అని, స్థూల శరీరం అని పిలిచారు. ఈ స్థూల శరీరంతో పాటుగా మనస్సు, బుద్ధి, అహంకారం అనేటటువంటి సూక్ష్మ శరీరం ఉన్నది. వీటికి భిన్నంగా, స్థూల సూక్ష్మ శరీరములకు భిన్నంగా ఇంకొకటి ఉన్నది. అదే భిన్న ప్రకృతి రష్టద. ఈ అష్ట ప్రకృతికి, అష్టమూలకాలతో నిర్మితమైనటువంటి ఈ లౌకిక ప్రకృతికి భిన్నంగా ఇంకొక ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నది. ఆ ఆధ్యాత్మిక ప్రకృతియే ఆధ్యాత్మిక తత్వము, ఆత్మతత్వము. ఈ ఆధ్యాత్మిక తత్వం ఈ లౌకికమైనటువంటి తత్వాల యొక్క మాధ్యమంగా ఎన్నో రకాలైనటువంటి అనుభవాల్ని మనకి అందిస్తూ ఉన్నది. భౌతిక తత్వం ఆధ్యాత్మిక తత్వాన్ని క్యారీ చేస్తుంది ప్రస్తుతం. కానీ యథార్థం ఏమిటి? ఈ భౌతిక తత్వం యొక్క యథార్థమైనటువంటి భావాలన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవి. ఈ భౌతిక జగత్తులో కనిపించేటటువంటి ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క భావన, ప్రతి ఒక్క అనుభూతి ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి అనుభవాలన్నింటికీ కూడా ప్రతిబింబాలు. మరి ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి ప్రతిబింబాల వంటి అనుభవాలన్నింటినీ కూడా మనం వికృతమైనటువంటి రూపంలో ఆస్వాదిస్తున్నాం, వికృతమైనటువంటి రూపంలో అనుభవిస్తున్నాం. ఎలా ఉంది మన పరిస్థితి అని అంటే, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అని అంటే హార్డ్వేర్, సూక్ష్మ శరీరం అని అంటే సాఫ్ట్వేర్. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండు కంప్యూటర్లో ఉంటాయి, మీకు తెలుసు. మరి ఇది పని చేయాలంటే కరెంట్ పాస్ అవ్వాలి కదా, దాన్ని చైతన్యం అంటారు. మరి ఈ చైతన్యం చక్కగా పాస్ అవ్వాలంటే ప్లగ్ పాయింట్లో కరెక్ట్ అయి ఉండాలి. ఆ ప్లగ్ పాయింట్ ఏమిటి? ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక జీవితం. అది ఉంటేనే ఇది రన్ అవుతుంది, లేకపోతే రన్ అవుతుంది. ఈ భౌతిక జగత్తులో మనం అనుభూతి చెందేటటువంటి అనుభవాలన్నీ ఎట్లాంటివి అని అంటే, మనస్సులో చూసారు కదా, స్థూల పదార్థాలు, సూక్ష్మ పదార్థాలు. ఈ స్థూల సూక్ష్మ పదార్థాలు అన్నింటినీ కలిపి భౌతికమైనటువంటి అపరాశక్తిగా సంబోధిస్తే,
దీనికి పరమైనటువంటిదిగా ఆత్మను చెప్పారు. సత్ చిత్ ఆనంద విగ్రహ, సచ్చిదానందమయమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటిది, ఆనంద పూర్ణమైనటువంటిది. ఇటువంటి ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటిది కానీ లౌకికమైనటువంటిది కాదు అని చెప్పి మనకి చాలా చక్కగా వివరించేశారు భగవంతుడి కృష్ణుడు. మరి మనకు కలిగే అనుభవాలన్నీ ఏమిటి? మరి వీటన్నిటి మాట ఏమిటి అని అంటే, మీరు ఒక కెమెరాను చూశారనుకోండి, ఆ కెమెరాతో ఏం చేస్తారు? ఫోటోలు తీస్తూ ఉంటారు. తీసిన ఫోటోలన్నీ ఏమవుతాయి? మెమరీ కార్డులో సేవ్ అవుతాయి. సేవ్ అయినటువంటి ఫొటోస్ అన్నింటినీ మనం ఏం చేస్తాం? తీసుకొని వెళ్ళి కంప్యూటర్లో పెట్టి డెవలప్ చేస్తాం. అవునా? సరిగ్గా ఇదే జరుగుతుంది. కెమెరా అనేటటువంటిది స్థూల శరీరం, మెమరీ కార్డ్ అనేటటువంటిది సూక్ష్మ శరీరం. స్థూల శరీరంతో సూక్ష్మ శరీరం తాదాత్మ్యం చెంది ఫోటోలు తీస్తుంది. ఎన్నో చూస్తాం, ఎన్నో వింటాం, ఎన్నో అనుభూతులు చెందుతాం. వాటిని అన్నింటినీ ఏం చేస్తున్నాం? డెవలప్ చేస్తున్నాం. కంప్యూటర్ ఏమిటి? కంప్యూటర్ ఏమిటి? కంప్యూటర్ ఏమిటి? బాడీ అండి. అది లేకపోతే ముందు కదలలేమండి. అది లేకపోతే ఏది జరగదండి. ఏ అనుభవం చెందాలన్నా, మీకు తినాలనిపించింది, తినాలంటే శరీరం ఉండాలి. ఒక చోటికి వెళ్ళాలంటే శరీరం ఉండాలి. ఏదైనా చూడాలంటే శరీరం ఉండాలి. ఏదైనా చెయ్యాలంటే శరీరం ఉండాలి. శరీరం లేకపోతే కానీ చేసేటప్పుడు ఆ చేసేటటువంటి ప్రతి ఒక్క పనితోనూ సంగత్వం ఏర్పడుతుంది. దాన్నే కారణం గుణ సంగస్య సతస జన్మ యోనిషు అని చెప్పారు గీతాచార్యుడు. ఏదైతే మనం చేస్తామో దానితో సంఘం ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి సంఘం చేత దాని పట్ల మనకు మక్కువ కలుగుతుంది. దానితో మనకి బంధన ఏర్పడుతుంది. నేను ఇలా ఉంటేనే చేస్తానండి, ఈ వ్యక్తితోనే చేస్తానండి అని చెప్పి మాట్లాడతాం. మీరు చూడండి, కావాలంటే ప్రయాణం చేసే విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు, ఏదైనా పని చేసే విషయంలో కావచ్చు, మనం వస్తువుల్ని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని అన్నింటినీ మనకు నచ్చాలి. అన్ని నచ్చితేనే మనం చేస్తాం, లేకపోతే చెయ్యం. మరి మనకి నచ్చాలని అంటే వాటితో మనకు ఒక సంబంధం ఉండాలి. సంబంధం లేకపోతే మనకు నచ్చదు. మీరంతా ఇప్పుడు నేను దాదాపు గంటన్నర నుంచి చెబుతున్నా కూడా మీరంతా ఓపికగా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఎందుకు? మీకు నాకు ఒక సంబంధం ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి సంబంధం వలన నేను గంట సేపు చెప్పినా, 2 గంటల సేపు చెప్పినా ఓపిక కూర్చొని నన్ను భరించగలుగుతున్నాను. అదే సంబంధం లేకపోతే నన్నైతే ఇంత సమయం మీరు ఓపికగా భరించలేరు కదా. అందుకని ఏ పని చేయాలన్నా సంబంధం ఉండాలి. ఎక్కడి దాకా ఎందుకండి, ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కానీ మీరు గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వచ్చారు కోర్సుకి. ఎలా వచ్చారు అని అంటే, ఎవరో ఒకరు పిలిచారు, ఎవరో చెబితే వచ్చారు. అవునా కదా? అంటే వారితో ఉన్నటువంటి సంబంధం వలన, ఆ సంబంధాన్ని మనం ఇష్టంగా భావించడం వలన మనం ఇక్కడ కూర్చున్నాం ఈ రోజు. నిజంగా మనకి ఇష్టం లేదనుకోండి, మనం కూర్చుంటామా? అందుకని ఏది చెయ్యాలన్నా మనకి సంఘం ఏర్పడాలి. సంఘం ఏర్పడకపోతే ఏది జరగదండి, ఏది సాగదండి. సరిగ్గా ఇదే జరుగుతుంది. మనం పొందినటువంటి శరీరంతో మనం చేసినటువంటి కర్మలు, ఆ కర్మలో ఉండేటటువంటి వాసనల్ని మరలా ఇంకొక జన్మకు మోసుకొని వెళ్తాం. ఎలా జరుగుతుంది ఇదంతా? మనసులో జరుగుతుంది. మనసు అనేటటువంటిది ఆత్మ అనేటటువంటి దానికి ఒక టూల్ కిట్. ఈ మనసు ఏం చేస్తుంది? ఆలోచన చేస్తుంది, అనుభూతి చెందుతుంది, సంకల్పాలు చేస్తుంది, తర్వాత కార్యాచరణ చేస్తుంది. ఆలోచన చేసింది, అనుభూతి చెందింది, సంకల్పం చేసింది, తర్వాత కార్యాచరణ. ఈ 3 జరగకుండా మాత్రం కార్యం జరగదు. నేను ఆరంభంలో చెప్పినట్టు, ఒక వ్యాపారం చేయాలన్నా ఆలోచన, అనుభూతి, సంకల్పం జరిగిన తర్వాతనే కార్యాచరణ. ఏది జరగాలన్నా ఈ 3 జరగాలి. ఈ 3 జరగాలంటే మనస్సు ఉండాలి. ఎవరైనా చెప్పగలరా? మనస్సు ఉందా లేదా?
ఉందని ఎవరి చేతులు ఎత్తండి. చూపించండి. ఎలా చూపిస్తాం మనసుని? మనస్సును అనుభూతి చెందాలంటే చూపించలేం మనసుని. మీరు చూపిస్తే నేను నమ్ముతా. మీరు చూపించలేనంటే మాత్రం లేనట్టే. మనసును చూపించలేము, అనుభూతి చెందగలం. సరే, బుద్ధి ఉందా? చూపించండి. ఎలా చూపిస్తాం బుద్ధిని? సరే, అహంకారం అని మాట్లాడతాం కదా, అహంకారం ఉందా? చూపించండి. చేసే పని వల్ల ప్రకటన అవుతుంది వీడు అహంకారం లేకపోతే నమ్రమైన వ్యక్తి అనేటటువంటిది. అవునా కదా? ఈ మూడు మనం చూపించలేము, అయినా ఇవి ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ నా పశ్యతి, ఆత్మను చూడలేము కానీ ఆత్మ ఉంది. అది లౌకికమైనటువంటి ఏ సాధనం ద్వారా దర్శింపబడేది కాదు, అనుభూతి చెందేది కాదు. ఆత్మను అనుభూతి చెందాలంటే ఆధ్యాత్మిక అభ్యాసం మాత్రమే చేయాలి. అభ్యాస యోగ యుక్తేన చేతస నా అన్యగామిన. లౌకికమైనటువంటి చింతలు పక్కన పెట్టి అభ్యాసం చేయాలి. ఈ విషయాన్ని భగవంతుడి కృష్ణుడి గీతాచార్యుడు మనకి చెప్తారు. కానీ ఆత్మ లౌకికమైనటువంటి శరీరతత్వం కాదు. లౌకికమైన శరీరతత్వం ఏమిటో తెలుసండి? అసత్తు, అచిత్తు, నిరానందమయం. అసత్ అంటే అశాశ్వతం, నశించిపోతుంది. అచిత్తు అజ్ఞానపూర్ణం. నిరానందం, దీనిలో ఆనందం లేదు. మీరు ఎంత ఆనందం పొందాలనుకుంటే ఈ శరీరం మిమ్మల్ని అంత బాధ పెడుతుంది. ఈ శరీరం దుఃఖానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పటానికి మన జన్మ చాలండి. పుట్టినప్పుడు ఎంతమంది నవ్వుతూ పుట్టారు? ఒకరు నవ్వుతూ పుట్టినండి, ఏడుస్తూనే పుడతారండి. అప్పుడు మొదలుపెట్టిన ఏడుపు చచ్చేదాకా కొనసాగుతూనే ఉంటుందండి. నో గ్యాప్, ఎక్కడా కూడా విరామం లేదు, నిరంతరంగా జరుగుతూనే ఉంటుంటుంది. ఇది పరిస్థితి. అందుకని ఈ శరీరం నిరానందమైనది, ఆనందం లేదు. కానీ మన యొక్క యథార్థమైనటువంటి స్థితి ఏమిటి? కృష్ణుడు ఏమన్నాడు? నువ్వు అచిత్ కాదు, అసత్ కాదు, నిరానందమయం కాదు. యు ఆర్ మై పార్షియల్ పార్ట్. నీవు నా యొక్క శాశ్వతమైనటువంటి అంశవి, ఎటర్నల్ సత్ అని అన్నాడు. శాశ్వతమైనటువంటి వాడివి. భగవంతుడి కృష్ణుడు శాశ్వతమైన వాడు, భగవంతుని యొక్క అంశగా జీవుడు శాశ్వతమైనటువంటి. మరి శాశ్వతమైన వాడు ఇది తెలుసుకుంటే చింత పడడు కదా. ఇది తెలుసుకోకపోతే, అనుభూతి చెందకపోతే నేను పోతానేమోనండి అని భయపడతాడు, బాధపడతాడు. ఎక్కడికి పో, ఇక్కడే ఉంటాడు. ఇంకొక శరీరంలోకి వెళ్తాం అంతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. సూక్ష్మమైనటువంటి సత్యాన్ని చాలా బాహ్యంగా ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పేశాడు. ఆత్మగా శాశ్వతమైనటువంటి వారు, పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి. అయితే మన పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసండి? పొందినటువంటి ఈ శరీరంతో మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ మన ఆలోచనలన్నీ కూడా
సత్తు చిత్తు ఆనందమైనటువంటి భావాలతోనే ఉంటాయి. మనం శాశ్వతమైన వారిని కనుకనే ప్రతి ఒక్క విషయంలోనూ శాశ్వతత్వం కోరుకుంటాం. ఎవరైనా ఒక వ్యక్తితో మనకి సంబంధం నచ్చింది అనుకోండి, ఈ సంబంధం శాశ్వతం అయిపోతే బాగుంది అనుకుంటాం. ఒక వస్తువు మనకి నచ్చింది అనుకోండి, ఈ వస్తువు శాశ్వతంగా నాతో ఉండిపోతే బాగుందని చెప్పి అనుకుంటాం. ఎందుకు? మనలో ఉంది కనుక శాశ్వతత్వ బుద్ధి, శాశ్వతత్వ స్వభావం మనది కనుక. తర్వాత పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారని కనుక మనల్ని ఎవరైనా కానీ ఏమీ తెలియదంటే ఒప్పుకోము, ఏమీ తెలియదంటే మాత్రం అసలు అంగీకరించు. అన్నీ తెలిసిన వారిలాగే తెలియకపోయినా తెలిసినట్టు చెబుతుంటుంటాం. ఎందుకని? అజ్ఞానం నీవు అని చెప్పంటే ఒప్పుకో. ఎందుకని? జ్ఞానం పట్టుకుని అజ్ఞానం అంటే ఎట్లా? ఏది చూసినా ఏది పట్టుకున్నా అనలైజ్ చేస్తాడు. దానిని వివరించేటటువంటి రీతిలో అనేకమైనటువంటి విధాలుగా ప్రయత్నం చేస్తాడు. దేనివల్ల? పూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు. తర్వాత పూర్ణమైనటువంటి ఆనందం ఉంది అందరి దగ్గర. కానీ మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆనందాన్ని వెతుకుతున్నాం. ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గర దొరుకుతుంది అని చెప్పి ఆనందాన్ని వెతుకుతున్నాం, సెర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆనందం దొరకట్లేదు. ఎలా ఉంది అని అంటే మన పరిస్థితి చంకలో పిల్లోని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు తన దగ్గరే ఆనందాన్ని పెట్టుకొని ఊరంతా మొత్తం ప్రపంచం అంతా వెతుకుతున్నాడు. ఇంకా చెప్పాలనంటే, వాచ్ అంట ఒక చోట పెట్టాడంట. పెట్టి ఎక్కడ పెట్టాడు అక్కడే వెతకకుండా వేరే చోట వెతకడం మొదలు పెట్టాడు. అప్పుడు ఏమంటారు ఎవరైనా? వెతికి ఎంతసేపటికి దొరకట్లేదని చెప్తే, అసలు నువ్వు ఇక్కడే పెట్టావా అని అడుగుతావు. అవునా కదా? ఎక్కడ పెట్టామో అక్కడే వెతికితే అది దొరుకుతుంది. పెట్టని చోటకి వెళ్ళి వెతికితే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుంది. కస్తూరి మృగం ఇదే పని చేస్తుంది. కస్తూరి జింక దాని యొక్క నాభి నుంచి ఒక సుగంధ ద్రవ్యం విడుదలవుతుంది. ఆ సుగంధ ద్రవ్యం విడుదలవుతూ ఉంటుంటే అది ఎక్కడి నుంచో సుగంధం వస్తుంది అని చెప్పి, ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వెతుక్కుంటూ పరుగులు పెడుతుంది. అలా పరుగులు పెడుతూ ఉంటుంటే అది ఎంతగా పరుగులు పెడుతుందో అంతగా దాని యొక్క నాభి నుంచి ఇంకా ద్రవం మరింత ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట, స్రవిస్తూ ఉంటుంటుంది. అలా వస్తూ ఉంటుంటే ఆ జింక అనుకుంటూ ఉంటుంది, నేను దగ్గరికి వచ్చేసాను, నాకు ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలిసిపోతుందని చెప్పి దగ్గరికి వచ్చేసాను. పరుగులు పెట్టి అలిసిపోయి స్పృహ తప్పి పడుతుంది. మనం కూడా చేసేది ఈ రేపు నేను ఆనందం పొందుతాను, ఈ రోజు నేను అనుకున్నట్టు జరగకపోవచ్చు, రేపు ఒకరోజు నేను అనుకున్నట్టు జరుగుతుంది అని అనుకుంటున్నా. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదండి. వన్ డే విల్ కమ్ అని అంటాడు. వెన్ దట్ డే విల్ కమ్ అని అంటే నో ఆన్సర్. ఎప్పటికీ రాదండి ఆ రోజు. ఎంతవరకు అయితే మనల్ని మనం సాక్షాత్కారం పొందింపజేసేటటువంటి అభ్యాసం నందు నియుక్తం చేసుకోమో అంతవరకు మనకి ఆనందం ఎంత వెతికినా దొరకదు. ఆనందం ఎక్కడో లేదండి, మన దగ్గరే ఉన్నదండి. అంతరమునందే ఆనందం ఉన్నదండి. దీనిని వెతికేటటువంటి ప్రయత్నం మనం బయట చేయకూడదండి. మనం బహిర్ముఖులు కాదండి కావాల్సింది, అంతర్ముఖులు కావాలి. దానికై ఆత్మాన్వేషణ జరగాలి. అందుకని భగవంతుడి కృష్ణుడు అన్నాడు, అవినాశితు తద్విద్ది, నీవు పొందినటువంటి శరీరం నశించిపోతుంది. అందుకని ఈ శరీరానికి కలిగేటటువంటి బాధలని చెప్పొద్దు. ఇది కాదు బాధ. శరీరం గురించి విచారం చెయ్యొద్దు ఎక్కువ.
ఒక వ్యక్తి మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కున్నాడంట. ఆ మెర్సిడెస్ బెంజ్ కారులో ముచ్చట పడి కొనుక్కున్నాడు కదా, ఫస్ట్ డ్రైవ్ వేగంగా వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటుంటే ఒక లారీ వాడు వచ్చి ఆ మెర్సిడెస్ బెంజ్ కారుని కొద్దిగా అలా గుద్దాడంట. ఫస్ట్ డ్రైవ్, దాంట్లోనే ఫస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి బయటకు పక్కన పెట్టుకుంటూ వచ్చి, నువ్వు నా మెర్సిడెస్ బెంజ్ కారును గుర్తేస్తావా నువ్వు అని చెప్పి ఆ లారీ డ్రైవర్తో ఫైటింగ్ చేయడం మొదలు పెట్టాడంట. మొదలు పెడితే ఆ లారీ డ్రైవర్ అంటున్నాడు, నాతో కొట్లాడటం తర్వాత కానీ ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం రండి అని చెప్పేసి అంటాడు. నువ్వు హాస్పిటల్ కాదు, నా కారును నువ్వు గుద్దావు, నా కారు నువ్వు తిరిగి ఏదో ప్రకారంగా ఇవ్వకపోతే నీ పని నేను చెబుతాను, నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను, నిన్ను కోర్టుకి ఇడుస్తాను అని చెప్పి అంటున్నాడంట. అంటూ ఉంటుంటే అదంతా తర్వాత చేద్దాం, ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటారు. నేను ఇంతగా అడుగుతుంటుంటే హాస్పిటల్ అంటే ఏమిటి అంటే, ఒకసారి నీ చెయ్యి చూసుకున్నాను, చెయ్యి చూస్తే సగం కట్ అయిపోయి పడిపోయింది. అప్పుడు అంటున్నాడు, నీవు నా మెర్సిడెస్ బెంజ్ కారుని గుద్దడమే కాదు, నా చేతికున్నటువంటి వాచ్లు, రోలెక్స్ వాచ్లు కూడా నువ్వు పాడు చేసేసావు అన్నాడంట. చెయ్యి కట్టయిందని కాదు బాధ, వాడుతున్నటువంటి కారు డ్యామేజ్ అయిందని, చేతికి పెట్టుకున్నటువంటి వాచ్ పాడైపోయిందని బాధ. నన్ను నేను మర్చిపోయానని కాదు బాధ, నన్ను నేను కోల్పోతున్నానని కాదు బాధ, వస్తువులు కోల్పోతున్నానని బాధ. ఇది మన నుంచి పోవాలి. ఇది పోవాలంటే అవినాశితు తద్విద్ది, ఇది తెలుసుకోవాలి. ఏది? నీవు నశింపు లేనటువంటి ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే సకల చింతలు నీ నుంచి దూరం అయిపోతాయి. ఇది తెలుసుకోకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి చింతలన్నింటికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు అవుతావు. అందుకని ఎంతమంది సకల చింతల నుంచి బయటపడాలనుకుంటున్నారు? అయితే తత్విద్ది తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మనం చింతల నుంచి, శోకాల నుంచి, దుఃఖాల నుంచి బయటపడిపోతాం. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వినాశమవ్యయస్య యస్తం వేదస్య వేదవేత్తి న కశ్చిత్ కర్తుమర్హసి. రెండు మాటలు. న కశ్చిత్ కర్తుమర్హసి, శోకించడానికి అవకాశం ఉండదు. ఏది? నీవు ఆత్మస్వరూపుడు అని తెలుసుకుంటే. ఎంతవరకు ఇది తెలుసుకోవో అంతవరకు శోకిస్తున్నావు. ఇంటిలో ఉన్నవి సమస్యలు కాదు, మనం మనల్ని కోల్పోయాం, మనల్ని కోల్పోయి ఏదో కోల్పోయామని చెప్పి ఏడుస్తున్నాం, బాధపడిపోతున్నాం. అందుకని మనం బాధపడాల్సింది నన్ను మర్చిపోయాను అని బాధపడాలి. నన్ను నేను తెలుసుకోలేకపోతున్నానే అని బాధపడాలి. మనల్ని గురించి మనకి చెప్పేటటువంటి భగవద్గీతను భగవంతుడి కృష్ణుడు మనకు అందిస్తే కూడా ఆ భగవద్గీతను నేను అధ్యయనం చేయలేకపోతున్నానే అని బాధపడాలి. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాల్లో నాకు ఏ శ్లోకం రావటం లేదే, జ్ఞప్తిగా ఉండటం లేదే, కనీసం 10 శ్లోకాలు గుర్తుండటం లేదే అని బాధపడాలి. ఇదంతా వదిలేసి వాడు నా మాట వినట్లేదు, వీడి నా మాట వినట్లేదు, అది నేను అనుకున్నట్టు జరగటం లేదు, ఇది నేను అనుకున్నట్టు జరగటం లేదంటే ఏది మనం అనుకున్నట్టు జరగదండి. కానీ ఒకటి మాత్రం అగాలి, మన జీవితంలో మనం పొందినటువంటి ఈ శరీరంతో, మనం పొందినటువంటి జన్మలో మనం కోరుకుని మనకి నచ్చినటువంటి తల్లిదండ్రులను మనం పొందొచ్చు, పొందకపోవచ్చు. ఒకవేళ పొందేమనుకోండి, ఆ పొందినటువంటి తల్లిదండ్రులు మనకి విద్యనివ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ విద్యనిచ్చారనుకోండి, ఆ ఇచ్చినటువంటి విద్యలో మనం ఉత్తీర్ణులు అవ్వచ్చు, ఉత్తీర్ణులు కాకపోవచ్చు. మనం ఉత్తీర్ణులు అయ్యామనుకోండి,
ఆ ఉత్తీర్ణులైన తర్వాత ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ వచ్చినటువంటి ఉద్యోగం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. పోనీ ఉద్యోగం ఉండదనుకోండి, ఉద్యోగం పొందిన తర్వాత ఏముంటుంది? వివాహం జరగచ్చు, జరగకపోవచ్చు. వివాహం జరిగిన తర్వాత మీకు సహకరించేటటువంటి భాగస్వామి మీకు రావచ్చు, మీ జీవితంలోకి రాకపోవచ్చు. సహకరించేటటువంటి భాగస్వామి వచ్చిందనుకోండి, మీకు సంతానం కలగచ్చు, కలగకపోవచ్చు. సంతానం కలిగారనుకోండి, వారు ఆ పిల్లలు మీ మాట వినొచ్చు, వినకపోవచ్చు. చూడండి, నేను చెప్పినటువంటి దానిలో ప్రతి దానిలో మే నాట్ బి, జరగచ్చు, జరగకపోవచ్చు. మీ జీవితంలో ఏది జరిగినా, ఏది జరగకపోయినా ఒకటి మాత్రం తప్పకుండా జరిగి తీరుతుంది. అదే మీరు వద్దన్నా వదిలిపెట్టదు. ఏమిటో తెలుసండి? అది మృత్యు, డెత్. అందరినీ పలకరిస్తుంది. అందుకని మృత్యువుకి మనం ప్రిపేర్ అవ్వాలి. శరీరం వదలడానికి మునిపే నేను ఈ శరీరం కాదు, ఆత్మను అనేటటువంటి అనుభూతి చెందితే శోక తరతి ఆత్మవిద్దు శోకాన్ని ధరించగలుగుతారు. లేదంటే శోకంలోనే మునిగిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అంటూ శోకాన్ని ధరింపజేసేటటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తూ మనం ఎవరో మనకి పరిచయం చేశాడు భగవంతుడు, కృష్ణుడి గీతాచార్యుడు భగవద్గీత. హరే కృష్ణ. ఇక మన గురించి తెలుసుకున్నాం, ఆత్మ జీవుని గురించి తెలుసుకున్నాం, ఆత్మతత్వం గురించి. ఇంకా 4 అంశాలు ఉన్నాయి కదా: ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ. రేపు భగవంతుని గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శివ ప్రభుపాదకి, సమవేత గౌరవ భక్త బృందకి, నితాయ గౌర సీతనాథ్ ప్రేమానంది. హరి హరి. మహాప్రసాదే గోవిందే, నమ బ్రాహ్మణ వైష్ణవే.